పీరియడ్స్ టైంలో కొంతమందికి పెయిన్ ఉంటుంది, కొంతమందికి అసలు పెయిన్ ఉండదు. For minimal pain is there, it is okay. కొంతమందిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఎక్కువైపోయినాయి, పెయిన్ కూడా హెవీ పెయిన్ ఉంటుంది. సో దాన్ని అసలు న్యాచురల్గా ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలియట్లేదు, పిల్స్ యూస్ చేస్తున్నారు. పెయిన్ రావాలంటే అక్కడ ఓవులేషన్ స్టార్ట్ అవ్వాలి. వెజినల్ ఇన్ఫెక్షన్ అనొచ్చు, లోపల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో వాటిని అసలు ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే, యూరిన్లో ఇన్ఫెక్షన్ వస్తే ఇట్ విల్ స్ప్రెడ్ టు ద వెజైనా. రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయి బట్ స్మెల్ వస్తుంది. సో వార్నింగ్ సైన్ ఏదో ఒక ప్రాబ్లం ఉందని. కంటిన్యూగా ఒక 1 వీక్ పీరియడ్ కంట్రోల్ పిల్స్ తీసుకుంటే డెత్ ఉంటుంది అనేది కూడా ఒక మిత్ ఉంది. ఓవర్ ద కౌంటర్ తీసుకోకూడదు. దట్ ఓవర్ ద కౌంటర్ దట్ ఇస్ వెరీ వెరీ హై డోస్ హార్మోన్స్. 40 తర్వాత ఎలాంటి గైనికల్ టెస్ట్ చేయించుకుంటే బెటర్ అంటారు? సో అసలు ఎందుకని గైనికల్ ఇష్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి? గైనక్ ఇష్యూ రావాలంటే 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ 2 డెకేడ్స్లో అసలు ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ కానీ గైనికల్ ఇష్యూస్ కానీ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య. సో ఈరోజు పాడ్కాస్ట్ అనేది ఎస్పెషల్లీ ఉమెన్స్కి చాలా ఇంపార్టెంట్. ఈరోజు పాడ్కాస్ట్ టాపిక్ వచ్చేసి ఉమెన్ హెల్త్ అండ్ ఉమెన్ గైనికల్ ఇష్యూస్. ఈ టాపిక్ని ఓపెన్గా డిస్కస్ చేయడం అనేది కొంచెం డిఫికల్టే, బట్ ఉమెన్ గైనికల్ ఇష్యూస్ గురించి అవేర్నెస్ తీసుకురావడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఈరోజు మనతో ఉన్న పాడ్కాస్ట్ గెస్ట్ డాక్టర్ వందన హెగ్డే గారు, డైరెక్టర్ ఆఫ్ హెగ్డే హాస్పిటల్ అండ్ హూ ఈస్ వెల్ నౌన్ గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్. సో వారికి ఉన్న 20 years ఎక్స్పీరియన్స్తో ఈరోజు ఉమెన్ గైనికల్ ఇష్యూస్ గురించి అన్నీ క్లారిఫై చేసుకుందాం. హాయ్ మ్యామ్. హలో రమ్య. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఈరోజు మీతో పాడ్కాస్ట్ అనుకున్నాక నేను గూగుల్లో సెర్చ్ చేశాను మేడం ఉమెన్ గైనికల్ ఇష్యూస్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ కోసం. సో లాస్ట్ డెకేడ్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఉమెన్ గైనికల్ ఇష్యూస్ అనేది 70% ఇంక్రీజ్ అయింది. ఐఎమ్ రియల్లీ షాక్డ్ అనమాట. సో అసలు ఎందుకని గైనికల్ ఇష్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి? మోస్ట్ ఇంపార్టెంట్ ఒక గైనక్ ఇష్యూ రావాలంటే 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఇట్ హ్యాస్ టు కమ్. ఒకటి హార్మోన్స్, బికాస్ ఎంటైర్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అన్ని పని అక్కడ జరగాలంటే ఇట్ ఇస్ త్రూ హార్మోనల్ సిస్టమ్ అది. సో మన అదర్ పార్ట్ ఈస్ కమింగ్ టు ఇన్ఫెక్షన్స్. ఎస్. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు దీస్ 2. ఏదర్ ఒక ప్రాబ్లమ్ ఒక ఇన్ఫెక్షన్ నుంచి రావాలి, లేదంటే హార్మోన్ డిస్టర్బెన్స్ నుంచి అవ్వాలి. నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్, వాట్ యూ హెవ్ సీన్ ఇస్ చాలా మందికి ఇప్పుడు హార్మోన్ ఎక్స్పోజర్ ఉన్నది ప్రొలాంగ్ అవుతుంది. ఓకే 1 అమ్మాయి వాళ్ళకి ఇప్పుడు పీరియడ్స్ కదా, నార్మల్గా బిఫోర్ ఇట్ యూస్ టు హ్యాపెన్ బై 13-14 years. ఆ రేంజ్లో అవుతుంది, 13 to 15 years మధ్యలో. అండ్ దే యూస్ టు రీచ్ మెనోపాస్ బై 45 years 48 years లోపల వచ్చేస్తుంది. సో వాళ్ళకి అది డ్యూరేషన్ ఫ్రమ్ ప్యూబర్టీ టు మెనోపాస్ వాస్ యూజువలీ ఆ రేంజ్లో ఉంటుంది, బిట్వీన్ 15 to 45. ఇప్పుడు మేము ఏం చూస్తున్నాము, పిల్లలు ఫాస్ట్గా మెచ్యూర్ అవుతున్నారు, ఎర్లీ ప్యూబర్టీ వస్తుంది. అవును, బికాస్ ఈ పేషెంట్స్ ఆర్ కమింగ్ ఇప్పుడు 10 years 11 years ఇస్ బికమింగ్ వెరీ నార్మల్ ఫర్ గర్ల్స్ టు రీచ్ మెనార్కే. సో ఫస్ట్ పీరియడ్స్ ఉన్నది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కదా, అదికి ముందు ఒక 2-3 yearsకి వాళ్ళకి వేరే చేంజెస్ స్టార్ట్ అవుతుంది. వెదర్ ఇట్ ఇస్ బ్రెస్ట్ డెవలప్మెంట్, ప్యూబిక్ హెయిర్ డెవలప్మెంట్, అదని ఒక 2 years ముందే స్టార్ట్ అయిపోతుంది. సో యూ కెన్ సీ దట్ హార్మోన్స్ ఆర్ స్టార్టింగ్ వెరీ ఎర్లీ ఇన్ లైఫ్. అదే ఇప్పుడు ఐ సీ ద అదర్ ఏజ్ గ్రూప్. ఇప్పుడు మెనోపాస్ పేషెంట్స్ వస్తున్నారు మాకు, దే ఆర్ నాట్ ఈవెన్ రీచింగ్ మెనోపాస్ బై 50 years ఆల్సో. ఇప్పుడు 52, 53, 55 వరకు వాళ్ళకి పీరియడ్స్ వస్తుంది. సో ద లైఫ్ టైమ్ ఎక్స్పోజర్ టు హార్మోన్స్ ఇంక్రీజ్ అయింది. వాట్ ఆల్ ప్రాబ్లమ్స్? సో ఈ హార్మోన్స్లో దెర్ ఆర్ 2 types ఆఫ్ హార్మోన్స్ ఫీమేల్ బాడీలో. జస్ట్ టు బి అ బేసిక్ థింగ్, ఒకటి ఈస్ట్రోజన్ అని ఉంటుంది, ఒకటి ప్రొజెస్ట్రాన్ అని ఉంటుంది. నౌ ఈస్ట్రోజన్ వీ యూజువల్లీ కన్సిడర్ ఇట్ యాస్ అ బ్యాడ్ హార్మోన్. ఎందుకంటే అది ఇట్ కాసెస్ మోర్ ఆఫ్ సెల్ మల్టిప్లికేషన్. అది చాలా ఇంపార్టెంట్ హార్మోన్ రీప్రొడక్టివ్ ఏజ్ మూవ్మెంట్కి, బికాస్ దట్ ఈస్ అ ప్రొటెక్టివ్ హార్మోన్ ఆల్సో ఫర్ రీప్రొడక్షన్ అండ్ ఆల్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అమ్మాయికి ఇప్పుడు నెల వస్తుంది కదా పీరియడ్స్, మెన్స్ట్రల్ సైకిల్కి వెళ్తే ఓవులేషన్ అని ఉంటుంది. సో అది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ అమ్మాయికి యూజువల్లీ ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఓవులేషన్ తర్వాత వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ వస్తుంది బాడీలో. అదే అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ అవుతే వాళ్ళకి ఆ ప్రొజెస్ట్రానే కంటిన్యూ అయిపోతుంది. సో ప్రెగ్నెన్సీలో ఒక 1 year వరకు వాళ్ళకి పీరియడ్స్ రాదు, వన్ దే కన్సీవ్. అండ్ దెన్ వన్స్ దే డెలివర్ కదా, వాళ్ళ పిల్లలకి పాలు ఇచ్చినప్పుడు ఆ 1 year పీరియడ్స్ రాదు. సో 1 year + 1 year ఆల్మోస్ట్ 2 years వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వచ్చినప్పుడు ఆ ప్రొజెస్ట్రాన్ వర్క్స్ లైక్ యాంటీ ఈస్ట్రోజన్.
సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఉన్న ఈస్ట్రోజన్ ఎఫెక్ట్స్ అన్ని ప్రొజెస్ట్రాన్ ఇస్ రిమూవింగ్ ఇట్ అవుట్. ఓకే. సో ప్రెగ్నెన్సీ ఈస్ వెరీ వెరీ ప్రొటెక్టివ్ ఫర్ ద ఫీమేల్ ఓకే. బికాస్ ఇట్ గివ్స్ అ స్టాప్ టు ఈస్ట్రోజన్ యాక్షన్. ఈస్ట్రోజన్ చాలా సెల్యులార్ ప్రొలిఫరేషన్ అవుతుంది. సో వెదర్ మీది గర్భంలో లైనింగ్ ఉంటుంది, ఎండోమెట్రియల్ సెల్స్, గర్భది మజిల్ ఉంటుంది, దెన్ బ్రెస్ట్. సో Okay. అన్నిలో ఉన్న సెల్స్ ప్రొలిఫరేట్ అవ్వడానికి ఈస్ట్రోజనే కావాలి. Okay. ప్రొజెస్ట్రాన్ బ్రింగ్స్ అ రెస్ట్ టు దట్. సో వెన్ ఎవర్ అ గర్ల్ గెట్స్ ప్రెగ్నెంట్ అండ్ డెలివర్స్, ఆ బ్రేక్తో ఇప్పుడు ఏమవుతుంది, ఎన్ని మంది పిల్లలు కంటున్నారు? 1 or 2. ఇఫ్ యూ లుక్ ప్రీవియస్లీ పీపుల్ ఆర్ 10 చిల్డ్రన్, యెస్. కంటిన్యూస్లీ పిల్లలు పుడుతున్నారు. అవును. సో హార్డ్లీ దే హావ్ ఎక్స్పీరియన్స్ మెన్స్ట్రల్ సైకిల్. యెస్. వాళ్ళకి ఒక్క పిల్లలు అవుతుంది, బై ద టైమ్ దే ఫీడ్ దే కన్సీవ్ సెకండ్ చైల్డ్. సో ఫ్రమ్ 10 చిల్డ్రన్ ఇట్ బికేమ్ 5 చిల్డ్రన్, 5 3 అయింది, ఇప్పుడు హార్డ్లీ 1 or 2 చిల్డ్రన్. అది కూడా డిఫికల్ట్ అవుతుంది. సో సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, హార్మోన్ ఎక్స్పోజర్ ఎక్కువైంది, ఎర్లీ ప్యూబర్టీ అయింది, మెనోపాస్ లేట్ అయింది, పిల్లలు తక్కువ అవుతున్నారు, దే ఆర్ నాట్ హ్యావింగ్ టూ మెనీ చిల్డ్రన్. సో విమెన్ బాడీకి హార్మోన్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువైంది. అదితో ఇంకోటి వాట్ వి టెల్ ఇస్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని. ఓకే. సో వాట్ ఈస్ దట్ నౌ, ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటే ఇప్పుడు మా బాడీలో ఉన్న హార్మోన్స్ ఆర్ న్యాచురల్ హార్మోన్స్. ఓకే. Nowadays we are exposed to synthetic hormones, artificial hormones. Those are all chemical substances. అది చాలా సోర్సెస్ నుంచి వస్తుంది. ఫుడ్ అనొచ్చు. ఎస్, ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ఆల్ ద ఫుడ్. ఎందుకు వస్తుంది, బికాస్ వీఆర్ యూసింగ్ లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫార్మింగ్ ఇస్ టోటలీ డిపెండెంట్ ఆన్ పెస్టిసైడ్స్. సో వాట్ ఎవర్ వీ టెల్ ఆర్గానిక్, అది ఎవరు వెళ్ళి చూడట్లేదు నిజంగా అది Yes, yes, ఆర్గానికా yes. కాదా అని. సో ఇట్స్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ బికాస్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్ గాట్ అఫెక్టెడ్. అండ్ అవర్ బ్రీదింగ్ కదా, ఎయిర్ ఇట్ ఇస్ టోటలీ పొల్యూటెడ్. ఇప్పుడు లాట్ ఆఫ్ పొల్యూటెంట్స్, ఆ పొల్యూటెంట్స్లో కెమికల్స్ ఉంది. దోస్ ఆర్ ఆల్ మిమికింగ్ హార్మోన్స్. ఓకే. సో వెన్ వీ ఇన్హేల్ దెమ్ అండ్ గోస్ ఇన్ టు అవర్ సిస్టమ్, మా హార్మోన్స్తో అది ఇట్ రీప్లేసెస్ అవర్ హార్మోన్ యాక్షన్ అండ్ ఇట్ స్టార్ట్స్ యాక్టింగ్. ఓకే. అండ్ సిమిలర్లీ విత్ ఆల్ ద ప్లాస్టిక్ కంటైనర్స్, చాలా వెదర్ ద వాటర్ బాటిల్స్ దట్ యూర్ యూసింగ్, డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ టు ఫుడ్ కంటైనర్స్ కదా, మా కిచెన్లో అన్ని మా ఇంగ్రీడియంట్స్ ఇది స్టోర్ చేస్తున్నాము, ముందు స్టీల్లో ఉంది. ఓకే. ఇట్ వెంట్ ఫ్రమ్ స్టీల్ టు నౌ వీఆర్ మోస్ట్ ఆఫ్ ద ingredients are stored in plastic containers. ఎగ్జాక్ట్లీ. Chala toys which you're using, a lot of chemicals in the form of your cosmetics. So all this, whether it is shampoo or so many products are there today. Adanni system is entering our body. So it will replace our natural hormone, our hormone starts acting. ఓకే. ఇది అమ్మాయిలోనే కాదు అబ్బాయిలోనూ ఇఫెక్ట్స్ వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ యూ సీ టుడే మెన్ ఆర్ ఆల్సో గివింగ్ గైనకోమాస్టీ అని. ఆ కండిషన్ ఇంక్రీస్ అవుతుంది, మెన్లో బ్రెస్ట్ డెవలప్మెంట్ అండ్ మెన్లో స్పర్మ్ ప్రొడక్షన్ తక్కువ అవుతుంది. ఈవెన్ క్యాన్సర్స్ ఆర్ ఇంక్రీసింగ్ బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పోజర్. బ్రెస్ట్ క్యాన్సర్ రేట్ ఇస్ ఇంక్రీసింగ్ అ లాట్ అండ్ యంగర్ గర్ల్స్ ఆర్ బీయింగ్ డయాగ్నోస్డ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్. సో నాట్ ఓన్లీ అవర్ గైనక్ ప్రాబ్లమ్స్ అక్కడ, సో లాట్ ఆఫ్ దీస్ ఇష్యూస్ are going to be there and we cannot help it. So ఇప్పుడు awareness is very important. ఎగ్జాక్ట్లీ. So when we do such programs and we educate people, at least they can come for preventive health checkups. రైట్. ఎస్. Any difference what I feel, నేను చాలా పేషెంట్స్ని చూశాను కదా, వాట్ దే డోంట్ డూ ఇస్ దే డోంట్ కమ్ ఎర్లీ. సో ఇఫ్ యూ కమ్ రెగ్యులర్లీ ఫర్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ ఇయర్, ఒక రెగ్యులర్, నాట్ బికాస్ మీకు ప్రాబ్లమ్ సో ఉందని కాదు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనుకోవట్లేదు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఎమర్జెన్సీలో రాకూడదు అండ్ వాళ్ళ ప్రాబ్లం వచ్చినప్పుడే రాకూడదు. You have to go for preventive health checkup once in a year at least. I would tell any girl, once you touch 25 years, just come once in a year and have a regular gynec checkup for preventive purpose. ఓకే. And am I everything fine, because అన్ని కండిషన్స్ కి సిమ్టమ్స్ ఉండదు. మెనీ ఆర్ వెరీ సైలెంట్ అండ్ మెనీ టైమ్స్ పేషెంట్స్కు తెలీదు అదొక సిమ్టమ్, ఒక డిజీజ్ కానీ. సో మెనీ గర్ల్స్ థింక్ దట్ థింగ్స్ ఆర్ క్వైట్ ఓకే. నా ఫ్రెండ్కు అట్లనే ఉంది రెగ్యులర్ పీరియడ్స్, నా మదర్కు పెయిన్ వచ్చింది, నా కజన్కు అట్లా హెవీ సో దే డోంట్ కమ్ అండ్ మీట్ అస్ బికాస్ దే థింక్ దిస్ ఇస్ ఆల్ నార్మల్. ఎస్. So they have to at least visit and discuss and then find out if there is issue. So if we could diagnose them early, my treatment is very very simple. ఇప్పుడు ఉమెన్స్ నిజంగానే అమ్మాయిలు అంటే 13కి మెచ్యూర్డ్ అయినా కానీ 11కి మెచ్యూర్డ్ అయినా కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది హ్యాజర్లీ చూస్తున్నారు. కొంతమందిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఎక్కువైపోయినాయి, పెయిన్ కూడా హెవీ పెయిన్ ఉంటుంది. సో దాన్ని అసలు న్యాచురల్గా ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలియట్లేదు, పిల్స్ యూస్ చేస్తున్నారు. సో ఇది ఎలాంటి కాజెస్కి ఛాన్సెస్ ఉందంటారు? Yeah. So we'll break this now. You told young girls, kada, Yes. and irregular periods. So we'll come step by step. Adi. Yeah. Pain we can discuss a little later, because Yeah. most of the young girls mainly they will have less of pain, more of irregular cycles. ఎస్. ఎందుకంటే పెయిన్ రావాలంటే అక్కడ ఓవులేషన్ స్టార్ట్ అవ్వాలి. ఒక చిన్న అమ్మాయి ఇప్పుడు ప్యూబర్టీ రీచ్ అయినప్పుడు వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అవుతుంది, బట్ ఇమీడియట్గా ఓవులేషన్ కరెక్ట్గా జరగదు. సో దే విల్ టేక్ టైమ్. సో సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నార్మల్ టు హ్యావ్ ఇరెగ్యులర్ సైకిల్స్. సో చాలా పేరెంట్స్ తీసుకొని వస్తారు చిన్న చిన్న అమ్మాయిని 13, 14, 15 ఇప్పుడు పీరియడ్ స్టార్ట్ అయింది బట్ ఇప్పుడు కరెక్ట్గా రావట్లేదని. వి టెల్ దెమ్ జస్ట్ వెయిట్, ఇట్ విల్ టేక్ 2 years. ఇప్పుడు Okay. ప్యూబర్టీ స్టార్ట్ అయింది, ఒక 2 years వరకు వాళ్ళు వెయిట్ చేయాలి ఫర్ ద సైక్లికల్ రిథమ్ టు
come back to normal. Okay. After that they'll start having monthly regular cycles. So up to 2 years, please, you don't worry so much. But beyond that, if I tell you like period start అయింది ఇప్పుడు 12-13 years, up till the 8 years అప్పుడు, till they cross 8 years of periods, Okay. we should Means not 20. ఆ Okay. ఏజ్ వరకు we should not be diagnosing PCOD. Okay, so I see lot of young girls వాళ్ళే వచ్చి చెప్తారు నాకు PCOD ఉందని. Confirmation కన్ఫర్మేషన్ వాళ్ళే చేసుకొని వస్తారు. Okay. బికాస్ లాట్ ఆఫ్ గర్ల్స్ దే టాక్ టు ఈచ్ అదర్ కదా, వాళ్ళ ఫ్రెండ్స్ లో అన్ని. సో దే జస్ట్ ఐ గాట్ పిస్, ఐ ఆస్క్ దెమ్ ఎవరు చెప్పారు PCOD ఉందని. Okay. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి సి వాట్ వి టెల్ ఇస్ వెయిట్, బికాస్ వన్స్ యూ స్టార్ట్ ప్యూబర్టీ వి గివ్ సమ్ టైమ్. ఎస్, వాట్ వీ విల్ డూ వాళ్ళని ఇవాల్యుయేట్ చేస్తాము. సి వాట్ ఇస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు అవుతుంది? బికాస్ ఒక అమ్మాయికి ఓవులేషన్ కరెక్ట్ టైంకి అవ్వట్లేదు. ఇప్పుడు డేట్ వస్తే ఆ డేట్ రోజు నుంచి ఒక అమ్మాయికి ఒక ఎగ్ సెలెక్ట్ అవుతుంది, మెచ్యూర్ అవుతుంది. యూజువల్లీ కరెక్ట్ 14-15th డేకి అది రిలీజ్ అవ్వాలి. దెన్ అక్కడ ప్రెగ్నెన్సీ ఏం లేదంటే నెక్స్ట్ 14 daysలో పీరియడ్స్ వస్తుంది. Okay. సో 14 days టు ఓవులేషన్, 14 days ప్లస్, సో 28-30 daysకి రెగ్యులర్ సైకిల్. Okay. No, depend on what is irregular cycles. So even if you get periods within 25 days till even 35 days, ఆ రేంజ్లో ఉందంటే ఇట్ ఇస్ స్టిల్ నాట్ ఇర్రెగ్యులర్. Okay. Regular కాదు. ఇర్రెగ్యులర్ కాదు. సో Irregular ఎగ్జాక్ట్లీ అంటే డేటే రావాలని లేదు. లేదు. ఒక Okay. 2-3 days 5 days అటు ఇటు అవుతాయి. ఇట్ ఇస్ కన్సిడర్స్ లైక్ యావరేజ్, ఇట్ ఇస్ నార్మల్. Okay. అదే సైకిల్ బిఫోర్ 25 days వస్తుంది ఆర్ గెటింగ్ డిలేడ్ మోర్ దెన్ 35-40 days, దట్ ఈస్ వెన్ వి టెల్ టు గెట్ ఇవాల్యుయేటెడ్ ఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో దేర్ వి స్టార్ట్ ద హార్మోనల్ ఇవాల్యుయేషన్ ఫస్ట్. Okay. సో హార్మోనల్ ఇవాల్యుయేషన్ అల్ట్రాసౌండ్ స్కాన్. సో స్కాన్ అండ్ హార్మోన్స్ చేసి వన్స్ అ గర్ల్ క్రాసెస్ 8 years ఫ్రమ్ ప్యూబర్టీ, అక్కడి నుంచి వి స్టార్ట్ డయాగ్నోసింగ్ దెమ్. మోస్ట్ కామన్ డయాగ్నోసిస్ అక్కడ ఇస్ థైరాయిడ్ యాక్చువల్లీ. థైరాయిడ్. Thyroid. Because we see a lot of PCOD girls, but first thing we rule out is thyroid. So thyroid is becoming very common nowadays because అక్కడ endocrine disruptors ఏది చెప్పాను కదా, probably that is also the reason why thyroid problems are increasing. థైరాయిడ్ చెక్ చేసి మేము ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ చెక్ చేస్తాము. దెన్ వి లుక్ అట్ ద గర్ల్స్ లైఫ్ స్టైల్ ఆల్సో. ఓకే. ఆఫ్టర్ దట్ వి గో టు PCOD. లైఫ్ స్టైల్లో ఏమవుతుంది, మెనీ గర్ల్స్ ఆర్ హ్యావింగ్ ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ నౌ. ఈవెన్ చాలా చిన్న పిల్లలు ఇప్పుడు మొబైల్ వాడుతున్నారు అవును. అండ్ దే ఆర్ నాట్ స్లీపింగ్ ఆన్ టైమ్. Okay. అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, పేరెంట్స్ ఇప్పుడు చాలా బిజీ లైఫ్తో దే ఆర్ కమింగ్ లేట్ హోమ్. సో దేర్ స్లీప్ టైమింగ్స్ అన్ని డిస్టర్బ్ అవుతుంది. సో ఇవి కూడా ఇంపాక్ట్ అవుతాయి. Yes, sleep pattern, food pattern, if they're gaining weight. Now I've seen lot of young girls ఇప్పుడు they are coming to overweight and obesity ఎస్. at a very young age. So all this is going to disturb their cycle, because cycle కదా రెగ్యులారిటీ ఉన్నది. సో ఇప్పుడు ఓవులేషన్ అవ్వాలి, అదన్నీ ఇప్పుడు ఓవరీలో జరుగుతుంది, బట్ ఓవరీ డైరెక్టర్ కాదు. ఆ ఓవరీలో ఏమైనా జరగాలంటే ఇట్ ఈస్ యువర్ బ్రెయిన్ దట్ ఈస్ డైరెక్టింగ్. ఓకే. సో అన్ని హార్మోన్ కదా, ఫంక్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బ్రెయిన్. బ్రెయిన్లో ఒక చిన్న గ్లాండ్ ఉంది, పిట్యూటరీ గ్లాండ్ అని. సో పిట్యూటరీ గ్లాండ్ నుంచి అన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. ఈవెన్ ఫర్ మెన్ ఇప్పుడు స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే బ్రెయిన్ సిగ్నల్ ఇవ్వాలి. ఓకే. అదే అమ్మాయికి అక్కడ ఓవులేషన్ అవ్వాలంటే బ్రెయిన్ సిగ్నల్ అవ్వాలి. నౌ దిస్ బ్రెయిన్ ఇస్ సెన్సిటివ్ టు ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ. సో ఇఫ్ యు ఆర్ సపోజ్ వెరీ యాక్టివ్ టుడే, in 6 months you have stopped all your physical activity, you became sedentary because of sudden నీకు either studies తో లేదంటే వర్క్ తో you have stopped activity, you started gaining weight. వెయిట్లో ఏమవుతుంది, ఎస్పెషలీ దట్ ఫ్యాట్ పర్సంటేజ్ అని ఉంటుంది, అది అక్కడ రేషియో ఎక్కువ అవుతే అన్ని హార్మోన్స్ వెదర్ ఇట్ ఈస్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఎవ్రీథింగ్ గెట్స్ స్టోర్డ్ ఇన్ ద ఫ్యాట్, ఓకే. సబ్క్యూటేనియస్ ఫ్యాట్లో. సో ద మొమెంట్ ఫ్యాట్ పర్సంటేజ్ విల్ ఇంక్రీస్, ద హార్మోన్ రేషియో చేంజ్ అయ్యి ఇట్ విల్ గివ్ రాంగ్ సిగ్నల్ బ్రెయిన్. బికాస్ ఇట్స్ గెటింగ్ ఆల్ ది సిగ్నల్ ఫ్రమ్ ద బాడీ. వెయిట్ గెయిన్ అయింది, స్లీప్ కరెక్ట్గా లేదు. వైటమిన్ డి, సన్లైట్ ఎక్స్పోజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కరెక్ట్ హార్మోన్ రెగ్యులేషన్. సో ఇప్పుడు అన్ని మంది ఎవరు వస్తున్నారు వాళ్ళకి వైటమిన్ డి ఇస్ వెరీ లో. సో విచ్ ఇస్ కన్సిడర్డ్ టుడే వైటమిన్ డి ఇస్ నాట్ అ వైటమిన్, ఇట్స్ అ హార్మోన్ అని చెప్తున్నారు. ఓకే. సో దట్స్ అ రాంగ్ మిస్నాబన్. టుడే వీఆర్ అండర్స్టాండింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ ఎవ్రీథింగ్. సో దీస్ థింగ్స్ విల్ టెల్ ద బ్రెయిన్ టు నాట్ ఓవలేట్. సో గర్ల్కి ఓవలేషనే రాదు. ఓకే. The moment she doesn't ovulate, periods రాదు. So once a girl comes, we check all these things. We check their thyroid, prolactin, vitamin D, we get an ultrasound scan done. Then we look at PCOD. PCODలో ఏమవుతుంది, వాళ్ళకి మేల్ హార్మోన్స్ ఎక్కువ అవుతుంది. సో వీ డూ అదర్ హార్మోన్ టెస్ట్ PCODకి. సో బ్రెయిన్ నుంచి సిగ్నలింగ్ హార్మోన్స్ ఉంటుంది, FSH, LH, అది చెక్ చేస్తాము. మేల్ హార్మోన్స్ టెస్టోస్టిరాన్, DHES, అండ్ దెన్ వీ లుక్ అట్ కరెక్టింగ్ దోస్. నౌ అందులో ఏమవుతుంది, ఇప్పుడు కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళకి ఓవులేషన్ చేయించాలి. ఓకే. బట్ ఓవులేషన్ ఎందుకు కావాలి, ఓన్లీ పిల్లల కోసము, అవును. లైక్ టు హ్యావ్ అ ప్రెగ్నెన్సీ. సో దీస్ గర్ల్స్ హూ ఆర్ అన్మ్యారీడ్ గర్ల్స్ హూ ఆర్ నాట్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ నౌ, వాళ్ళకి మేము ఏం చేస్తాము, వాళ్ళకి ఓవులేషన్కి మెడిసిన్ ఏం పెట్టాము, బట్ వాళ్ళకి సైకిల్ రెగ్యులర్కి మెడిసిన్స్ ఇవ్వాలి. బికాజ్ వాళ్ళకి చాలా టైం వరకు వాళ్ళు ఇట్లా వెయిట్ చేస్తే, కొన్ని గర్ల్స్ కమెంట్ అనేది వెరీ హ్యాపీ, బికాజ్ ఏం మాకు ప్రాబ్లమే లేదు, ఇప్పుడు పీరియడ్సే లేదు, వీఆర్ నాట్ ఈవెన్ నాట్ బాదర్ టు టేక్ ట్రీట్మెంట్, బికాస్ కన్వీనియంట్ కదా లైఫ్, వీఆర్ నాట్ బాదర్డ్. బట్ దట్ ఈస్ నాట్ రైట్.
సో ఎవ్రీ గర్ల్ షుడ్ హ్యావ్ పీరియడ్స్ విత్ ఇన్ అట్లీస్ట్ 40-45 days. ఓకే. సో వాట్ వీ డూస్ వీ ఎన్ష్యూర్ ఆ సైకిల్కి మేము టాబ్లెట్స్ ఇస్తాము, లైక్ సింపుల్ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ విచ్ ఇస్ వెరీ సేఫ్. ప్రొజెస్ట్రాన్ బాడీలో లేదంటే ఇఫ్ యూ డోంట్ ఓవర్ ఇట్ యూ డోంట్ హ్యావ్ ప్రొజెస్ట్రాన్. సో కంటిన్యూస్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అవుతుంది. ఆ కంటిన్యూస్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఈ చిన్న వయసు నుంచి చాలా ఎక్కువ టైంకి అవుతే లేటర్ ఒక 20-25 years తర్వాత దే మే బికమ్ ససెప్టబుల్ టు బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్స్ అండ్ ఆల్. సో దట్ ఈస్ ద రీజన్ గర్ల్స్ షుడ్ కమ్ అండ్ గెట్ దర్ సైకిల్ రెగ్యులరైజ్డ్. ఓకే. So once they regularize cycle, we also first do lifestyle management వాళ్ళకి. We explain, how to, maintain a good BMI, change their lifestyle. With all that, we give regularity of cycle. ఓకే. And slowly, once they get married, they may have fertility problems because వాళ్ళకి ovulation, ఆ టైంలో మేము ovulation induction చేస్తాము. It's very, very simple treatment for PCOD to conceive. ఓకే. Now what happens, the PCOD patients, they have to understand that ఈ పీసీఓడి ఉన్నది జస్ట్ ఓవులేషన్ ప్రాబ్లమే కాదు, ఇట్ కాసెస్ అ లాట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ద మెయిన్ అక్కడ పాథాలజీ కదా, మేల్ హార్మోన్స్ ఎక్కువ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ దే బికమ్ వెరీ ససెప్టబుల్ టు హ్యావ్ అదర్ కార్డియోమెటబాలిక్ డిజార్డర్స్ అని, ఓకే. విచ్ ఇస్ లైక్ హ్యావింగ్ డయాబెటిస్ వెరీ ఎర్లీ ఇన్ లైఫ్. They will have by 35 years, we have got young diabetics, 28, 30, 35 years all diabetics. Then hypertension, BP start అవుతుంది. వాళ్ళకి అథెరోస్క్లెరోసిస్ అంటే అన్ని ఇస్కెమిక్ హార్ట్ డిజీజ్ చేంజెస్, కార్డియాక్ రిస్క్ అదని ఎక్కువ అవుతుంది, రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉంటుంది. అండ్ లేటర్ ఇన్ లైఫ్ క్యాన్సర్స్. సో దట్ ఈస్ ద రీజన్ పీసీఓడి పేషెంట్స్ లైఫ్ లాంగ్ సంవత్సరంకి ఒకసారి చెకప్కి రావాలి. రెగ్యులర్ where we చెకప్ check not only gynec issues, we check all the metabolic issues also. ఓకే. And వాళ్ళకి we guide them in maintaining their best health to avoid future complications. ఎస్. ఉమెన్స్ పీరియడ్స్ టైంలో కొంతమందికి పెయిన్ ఉంటుంది, కొంతమందికి అసలు పెయిన్ ఉండదు. Yes. సో అసలు పెయిన్ ఉంటే మన హెల్త్ ప్రాపర్గా ఉన్నట్ట, పెయిన్ లేకపోతే హెల్త్ ప్రాపర్గా This is a very ఉన్నట్ట? good thing you told, because everybody thinks that pain ఉందంటేనే నార్మల్ అని. యా. ఎస్, టు అన్ ఎక్స్టెంట్ పెయిన్ఫుల్ పీరియడ్స్కి మేము సైంటిఫిక్ టర్మ్ మేము యూస్ చేస్తాము డిస్మెనోరియా అని. ఓకే. సో అందులో 2 types ఉంది, ఫిజియోలాజికల్ డిస్మెనోరియా, పెథలాజికల్. ఫిజియోలాజికల్ అంటే న్యాచురల్ పెయిన్స్, ఓకే. పెథలాజికల్ అంటే ఇట్ ఈస్ అబ్నార్మల్ అని. నో వై ఫిజియోలాజికల్ డిస్మెనోరియా అవుతుంది, కొన్ని మందికి ఇప్పుడు ఓవులేషన్ అవుతేనే అక్కడ పీరియడ్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ దే టెల్ గర్ల్స్కి పెయిన్ వస్తే నార్మల్ అని. ఓకే. బట్ ఎస్, ఇఫ్ మినిమల్ పెయిన్ ఇస్ దేర్, ఇట్ ఈస్ ఓకే. బట్ ఏ పెయిన్ అయినా విచ్ ఇస్ డిస్టర్బింగ్ మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మీ పనికి డిస్టర్బ్ చేస్తుంది, వెదర్ యువర్ స్టడీస్ ఆర్ గెటింగ్ డిస్టర్బ్, ఆర్ మీకు టాబ్లెట్ తీసుకోవాలని అంతవరకు పుష్ చేస్తుంది, ఓకే. స్లైట్ డిస్కంఫర్ట్, యూర్ నాట్ గోయింగ్ టు టేక్ టాబ్లెట్. ఎస్. ఎస్. అదే ఇప్పుడు మోడరేట్ సివియర్ డిస్కంఫర్ట్ అండ్ యూ నీడ్ టు టేక్ అ టాబ్లెట్, ఇట్ ఇస్ బెటర్ టు కన్సల్ట్ అ గైనకాలజిస్ట్. ఓకే. సో బికాస్ దర్ ఆర్ లాట్ ఆఫ్ డిజీజెస్, ముందు మేము ఏది ఓకే 30-35 years తర్వాత చూస్తున్నాము, రైట్ నౌ ఇట్ ఇస్ బికమింగ్ వెరీ కామన్ ఇన్ యంగ్ గర్ల్స్. ఎగ్జాక్ట్లీ. టుడే వి ఆర్ కండిషన్ కాల్డ్ ఎండోమెట్రాసిస్ అండ్ ఫైబ్రాయిడ్స్. రెండు మేము యంగర్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ చూస్తున్నాము. సో ఈ ఎండోమెట్రోసిస్లో ఏమవుతుంది, వాళ్ళకి పీరియడ్ బ్లడ్ ఏది బయటకు రిలీజ్ అవ్వాలి కదా, అది బ్యాక్ ఫ్లో అయిపోతుంది. సో అది కడుపు లోపలికి వెళ్ళి పడిపోతుంది వాళ్ళ కడుపు లోపల. సో అక్కడ వెళ్ళి గర్భ లైనింగ్ అన్నీ అంటుకుంటుంది, అండ్ దట్ విల్ స్టార్ట్ ప్రొలిఫరేటింగ్, అక్కడ ఇట్ విల్ స్టార్ట్ గ్రోయింగ్, అండ్ దట్ డిజీజ్ స్టార్ట్స్ యాజ్ మైల్డ్, తర్వాత స్టేజ్ 2, 3, 4 అట్లా ఇట్ కెన్ గో ఆన్ ఇంక్రీసింగ్ యాజ్ ద గర్ల్స్ రిప్రొడక్టివ్ ఏజెస్ ఇంక్రీసింగ్. సో ఇఫ్ వి డయాగ్నోస్ ఇట్ ఎర్లీ, మేము దర్ ఆర్ లాట్ ఆఫ్ సింపుల్ మెడికల్ మేనేజ్మెంట్స్, బికాస్ ముందు వెళ్తే అది ఏమవుతుంది, అది చాలా వరకు వెరీ వెరీ సివియర్ పెయిన్ ఓకే. అమ్మాయికి. సో ఇట్స్ గోన్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ హర్ ఆల్సో. అట్ ద సేమ్ టైం లోపలన్నీ వెళ్ళి అంటుకున్నప్పుడు అన్ని ఆర్గన్స్ కదా అక్కడ, వెదర్ ఇట్ ఇస్ ఇన్ యూట్రస్, ట్యూబ్స్, ఓవరీస్, పేగులు, యూరినరీ సిస్టమ్ అన్నీ అక్కడ అంటుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ as adhesions, ఓకే. and that is going to hamper her future fertility chances also. ఓకే. So one severe pain ఎక్కువ అవుతుంది, which becomes very difficult for girls, and ఇక్కడ fertility problems will ensue. So any pain, I would tell girls to come early and get diagnosed, rule out endometriosis ఉందా లేదా, and then take medical management. ఆ medical management ఏమవుతుంది, వీళ్ళకి can protect a girl's fertility. So if they take medicines very early, they can protect their fertility for the larger time. ఇప్పుడు ఏమవుతుంది, మాకు పేషెంట్స్ అన్ని బికాస్ దే ఆర్ నాట్ అవేర్, దే జస్ట్ డోంట్ టేక్ ఎనీ మెడిసిన్స్, దే కమ్ ఇన్ ద ఆల్ ఆర్ బీయింగ్ డయాగ్నోస్ స్టేజ్ 3, స్టేజ్ 4తో, అండ్ దట్ టైమ్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు హ్యావ్ చిల్డ్రన్ ఆల్సో. ఇన్ని డిఫికల్టీస్ ఉంటాయని తెలుసో తెలియకో అసలు సీరియస్గా తీసుకోవట్లేదు, ఈ అవును, ప్రాబ్లమ్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఎస్. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మ్యామ్, ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో వెజినల్ ఇన్ఫెక్షన్ అనొచ్చు, లోపల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో వాటిని అసలు ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? ఎస్, సి యూజువలీ ఇన్ఫెక్షన్స్ కదా ఈజ్ మోర్ కామన్ అమంగ్ విమెన్ హు ఆర్ సెక్షువలీ యాక్టివ్.
ఓకే. సో ఇప్పుడు యంగ్ గర్ల్స్ హు ఆర్ నాట్ ఈవెన్ ఎక్స్పోజ్ టు ఇంటర్కోర్స్ అదని వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తుందంటే ఇట్ ఈస్ ఎదర్ ఫ్రమ్ ద యూరినరీ ఇన్ఫెక్షన్స్. హుహు. సో ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అట్ ద వర్క్ ప్లేస్ ఆర్ ఇన్ కాలేజెస్ యూర్ యూసింగ్ పబ్లిక్ రెస్ట్ రూమ్స్. సో యెస్. దే కెన్ గెట్ ఇన్ఫెక్షన్ ఫ్రమ్ ఎనీవేర్. ఇంకోటి దే హ్యావ్ టు మెయింటైన్ సమ్ అమౌంట్ ఆఫ్ hygiene in their private area. ఓకే. So that all can prevent. But yes, yeah, we get certain girls who are traveling a lot. While work Yes. kosam, when they keep traveling a lot, they do get, because certain times they are not even getting time to change their clothes and all that. So because of that they are facing. So what we would tell is maintain a perfect hygiene there. Mhm. And also if it's really necessary you can use washes and all what is available. ఇప్పుడు Okay. over the counter products ఉన్నాయి, they can Yes. use it. Yes. సో వై ట్రీట్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. మన సిమ్టమ్స్ అట్లా వస్తే యూజువలీ సిమ్టమ్స్ ఏమొస్తుంది, దే మే హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ వెజనల్ డిశ్చార్జ్ అండ్ ఇట్ కుడ్ బి ఫౌల్ స్మెల్లింగ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి ఇచ్చింగ్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంది. అవును. అండ్ సమ్ టైమ్స్ పెల్విక్ పెయిన్ వస్తుంది, ఓకే. పెల్విక్ పెయిన్. సో యూజువలీ యంగ్ అన్మ్యారీడ్ గర్ల్స్కి వీ రూల్ అవుట్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఫస్ట్, ఎందుకంటే అక్కడ యూరిన్లో ఇన్ఫెక్షన్ వస్తే ఇట్ విల్ స్ప్రెడ్ టు ద వెజైనా. ఓకే. సో వీ ట్రీట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఫస్ట్. ఓకే. బట్ ఇప్పుడు మ్యారీడ్ ఉమెన్ ఆర్ పీపుల్ హూ ఆర్ సెక్షువలీ యాక్టివ్, వాళ్ళకి వీ కెన్ డూ అన్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్. వీ Okay. కెన్ నాట్ డూ ఫర్ అన్మ్యారీడ్ గర్ల్స్. సో ఇంటర్నల్ ఎగ్జామినేషన్ మేము చేసినప్పుడు వీ కెన్ ఎగ్జామిన్ ద వెజైనా ఎట్లా ఉంది, ఈవెన్ ద మౌత్ ఆఫ్ ద యూట్రస్, అది సర్విక్స్ అని చెప్తాము, వీ కెన్ ఎగ్జామిన్ దట్ ఆల్సో. అండ్ యూజువలీ మేము స్వాబ్స్ తీసుకుంటాము. మాకు అక్కడ ఏమైనా డిశ్చార్జ్ లాగా ఏమైనా కనిపిస్తే, రెడ్నెస్ ఉంది, డిశ్చార్జ్ ఉంది, వీ టేక్ అ స్వాబ్. సో వీ Okay. జస్ట్ టేక్ అ శాంపుల్ ఆఫ్ దట్ సెక్రీషన్స్, వీ సెండ్ టు ద పెథాలజీ ల్యాబ్. ఓకే. అక్కడ నుంచి మాకు రిపోర్ట్ వస్తుంది, అక్కడ బ్యాక్టీరియా ఉందా, ఫంగల్ డిజీజ్ ఉందా. సో వీ డిపెండింగ్ ఆన్ ఏ ప్రాబ్లమ్ ఉంది వీ నీడ్ టు మేనేజ్ దట్. సో Okay. అందులో వీ హ్యావ్ టు ఆల్వేస్ రిమెంబర్ 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. వన్ ఇస్ టు ట్రీట్ దట్ ప్రెజెంట్ ప్రాబ్లమ్, ఇంకోటి రెకరెన్స్ అవాయిడ్ చేయాలి. ఓకే. బికాస్ ఒక్కసారి ఇన్ఫెక్షన్ వస్తే కదా, దే డూ హ్యావ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఇచ్చి ఒక మందికి వస్తే ఒక 3-6 months తర్వాత ఇంకోసారి వస్తుంది. ఓకే. సో అది ఎందుకు వస్తుంది, బికాస్ ఏదర్ దే నాట్ మెయింటైనింగ్ హైజీన్ కరెక్ట్లీ, ఆర్ ప్రైమరీ ట్రీట్మెంట్ ఫస్ట్ ఏది ఇస్తాం అది కంప్లీట్గా ఇవ్వలేదు, ఆర్ వీ డింట్ వితౌట్ టెస్ట్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్, వెజనల్ ఇన్ఫెక్షన్కి వాళ్ళ టాబ్లెట్స్ వాళ్ళే తీసుకుంటారు ఓవర్ ద కౌంటర్, ఆర్ దే డోంట్ డూ ద టెస్ట్, యూరిన్ టెస్ట్, వెజనల్ టెస్ట్ చేయరు. వితౌట్ డూయింగ్ ద టెస్ట్ దిల్ టేక్. సో అప్పుడు ఏమవుతుంది, మాకు ఏ బ్యాక్టీరియా ఉందని తెలీదు. యు ఆర్ టేకింగ్ వన్ యాంటీబయాటిక్, అది అక్కడ యాక్ట్ అవ్వదు, బికాజ్ ఆ బ్యాక్టీరియా కాదు అది, బట్ ఇట్ యాక్ట్ లైక్ అ బ్యాక్టీరియోస్టాటిక్. సో ఏ యాంటీబయాటిక్లో 2 ఫంక్షన్స్ ఉంటుంది. వన్ ఇస్ బ్యాక్టీరియోస్టాటిక్, బ్యాక్టీరియా గ్రోత్ అక్కడ ఆగిపోతుంది. ఓకే. బ్యాక్టీరియోసైడల్ ఉంటుంది, కిల్ ద బ్యాక్టీరియాని. ఓకే. సో ఇఫ్ యూ టేక్ రాంగ్ యాంటీబయాటిక్, మీ బాడీకి అది ఆ ఆర్గానిజం లేదు, ఇఫ్ యూ టేక్ రాంగ్, ఫర్ సమ్ టైమ్ యాక్టివిటీ తగ్గుతుంది, పేషెంట్ విల్ ఫీల్ బెటర్. ఒక 3 months తర్వాత ఆ బ్యాక్టీరియా అగైన్ ఇట్ విల్ స్టార్ట్ రీగ్రోయింగ్. ఓకే. So unless you take the correct antibiotic, which is is the best for that bacteria, మీకు ఆ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుంది. బికాజ్ యూ గెట్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఇట్లా దే జస్ట్ టేకెన్ మెడిసిన్ బికాజ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు, ఫ్యామిలీలో ఎవరో డాక్టర్ వితౌట్ చెప్పారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్. దర్ మే బి ఈవెన్ సమ్ టైమ్స్ ఫ్యామిలీ డాక్టర్స్ ఆర్ ఫ్రెండ్స్ Okay. కూడా టోల్డ్, నాకు వచ్చినప్పుడు నేను ఇది తీసుకున్నాను. ఓకే. సో దే జస్ట్ టేక్ ఇట్. అండ్ ఇంకోటి ఏమంటే వాళ్ళు యాంటీబయాటిక్ కోర్స్ కదా అది వాడితే అది కంప్లీట్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు కోర్సెస్ ఫర్ 5 days or 7 days, దే విల్ టేక్ 2-3 days బికాజ్ వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గిపోతుంది. ఓకే. 2-3 days వాడి వాళ్ళు ఆపేస్తారు, చేస్తారు. స్టాప్ చేస్తారు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ బ్యాడ్ బికాస్ దట్ బాడీ ఆఫ్ దట్ పేషెంట్ ఇంకా ఆ మెడిసిన్కి నెక్స్ట్ టైం పని చేయదు, చేయదు. బికాస్ దే డెవలప్ రెసిస్టెన్స్. దోస్ బ్యాక్టీరియా దే వుడ్ బికమ్ జస్ట్ సెమీ గ్రోత్ స్టాప్ అవుతుంది అక్కడ. సో దే డెవలప్ నెక్స్ట్ టైం ఆ మెడిసిన్ తీసుకుంటే దిస్ బ్యాక్టీరియా లెర్న్ దట్ ఓ ఇదే మెడిసిన్ కదా, నౌ దే విల్ ఓవర్కమ్ దట్ అండ్ స్టిల్ కంటిన్యూ. సో ఏమవుతుంది ఇక్కడ పేషెంట్కి నెక్స్ట్ టైం మేము ఇంకా హయ్యర్ యాంటీబయాటిక్ ఇవ్వాలి పడుతుంది, విచ్ ఇస్ అగైన్ నాట్ గుడ్. బికాస్ దిస్ ఇస్ ద రీజన్ వై వీఆర్ గెటింగ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాస్ ఇప్పుడు ఇండియాలో, ఎస్. because of rampant use of antibiotics, rampant over the counter use, without proper testing, wrong antibiotic use and irregular use. ఓకే. ఇందులో అన్నీ మాకు ఇప్పుడు ఇండియా సఫరింగ్ బికాస్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్. అండ్ ఇప్పుడు ఏమవుతుంది, మేము కొన్ని పేషెంట్స్ వస్తున్నారు కదా, వాళ్ళకి ఏ బ్యాక్టీరియా లేదు అక్కడ, మాకు సెన్సిటివిటీనే లేదు, ఆ బ్యాక్టీరియాకి మెడిసినే లేదు. ఫైనల్లీ ఏ మెడిసిన్ వస్తుంది కదా అది మేము ఐసీయూలో వాడతాము, ఐసీయూలో ఇప్పుడు క్రిటికల్ పేషెంట్స్కి ఇస్తాం కదా, అట్లాంటి మెడిసిన్ ఆ బ్యాక్టీరియాకి పనిచేస్తుంది. ఆ ట్రీట్మెంట్ ఇస్తేనే అక్కడ. సో దే ఆర్ బికమింగ్ వెరీ రెసిస్టెంట్ టు సో మెనీ డ్రగ్స్. సో ఐ వుడ్ టెల్ దట్ ఎస్. సో వన్ ఈజ్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్. టు ప్రివెంట్ రెకరెన్స్ మేము ప్రోబయాటిక్స్ ఇవ్వాలి, అది ఓకే. చాలా మంది మిస్ చేస్తారు. ఓకే. బికాస్ అక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తుందంటే నార్మల్గా ఇప్పుడు వెజైనా ఇస్ అన్ ఓపెన్ ఆర్గన్, బట్ ఎవరికి ఇన్ఫెక్షన్స్ రాదు. అవును. 90%, 95% ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఇన్ఫెక్షన్స్. వై? బికాస్ ఆఫ్ దర్ స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్.
ఆ వెజనలో ఒక అసిడిక్ పిహెచ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ న్యాచురల్ బ్యాక్టీరియా. మాకి ప్రొటెక్షన్కి ఒక లాట్ ఆఫ్ సోల్జర్స్ అదే ఇన్ ద వెజన కాల్డ్ లాక్టోబాసిలై, విచ్ ఆర్ న్యాచురల్ బ్యాక్టీరియా విచ్ ఇస్ గివెన్ బై ద బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ అని. దే విల్ ప్రొటెక్ట్ అండ్ ప్రివెంట్ అదర్ ఇన్ఫెక్షన్స్ ఫ్రమ్ అదర్ బ్యాక్టీరియా. వస్తున్న అక్కడ ఇట్ విల్ కాంపీట్. ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాదు, గుడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, మీ ఇమ్యూన్ సిస్టమ్ ఇఫ్ యూఆర్ నాట్ మెయింటైనింగ్ వెల్, మీ ఫుడ్ డయట్ కరెక్ట్ లేదు. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ లీడ్ టు లాక్టోబాసిలై తగ్గిపోతుంది అక్కడ. ఓకే వన్స్ a lactobacilli goes down, foreign bacteria అక్కడ ఎంటర్ అయ్యి they will cause infection. So whenever you treat with antibiotics, అక్కడ good bacteria also will die because you're taking antibacterial medicine. So whenever you take antibiotics, you should mix probiotics. So lactobacilli medicines available ఉంది. So అది ఒక 2 months course తీసుకోవచ్చు. ఓకే So if you give both complementary action, they will prevent recurrence. So whether urine infection ఉండని, vaginal infection ఉండని, these both are equally important. ఓకే Now these infections kada, if it is only vaginal infection, it is okay. రేపు అది ఏమవుతుంది, ఇట్ విల్ స్ప్రెడ్ అప్. వెజన నుంచి యూట్రస్కి వెళ్ళిపోతుంది, ఆ యూట్రస్ నుంచి ట్యూబ్స్కి వెళ్ళిపోతుంది, ట్యూబ్స్ నుంచి ఓవరీస్కి వెళ్ళిపోవచ్చు. సో అక్కడ మాకు 2 types ఇష్యూస్ రావచ్చు. వన్, అక్యూట్ ఇన్ఫెక్షన్, సివియర్గా అక్కడ బ్యాక్టీరియా అక్కడ పైనకి వెళ్ళి పస్ అదని అయి దే మే ల్యాండ్ అప్ ఇన్ ఎమర్జెన్సీ విత్ సివియర్ ఒక మాస్ అయిపోతుంది, పస్ది మాస్, వి కాల్ ఇట్ అస్ అబ్సెస్ అని. థ్రెట్ ఉంటుందా? అవును, దే హ్యావ్ హై గ్రేడ్ ఫీవర్, సమ్టైమ్స్ నో ఫీవర్ ఆల్సో, ఇట్ కుడ్ బి కోల్డ్ డిజీజ్. Okay. They come with a big mass. Adiki we have to admit them, and sometimes it can be life threatening. Akada Oh my burst God. avute. If that same thing gets burst inside, no, the entire abdomen anta pass అయిపోతుంది. Okay. So this is, we call it as acute PID ani, pelvic inflammatory disease. But majority of the patients కి అది acute అవ్వదు, అది chronic అవుతుంది. అది మెల్లమెల్లగా అది అసెండ్ అవుతుంది. అసెండ్ అవుతూ ఆ బ్యాక్టీరియా కదా అన్ని డ్యామేజ్ చేస్తుంది. ఓకే గర్భ లైనింగ్ అన్ని డ్యామేజ్ చేస్తుంది, ఇంకా పైనకు వెళ్తే ట్యూబ్స్ డ్యామేజ్ చేస్తుంది. సో రేపు ఏమవుతుంది, వాళ్ళకి పిల్లలు అవనికి కష్టం అవుతుంది. బికాస్ ఆ యూట్రస్ అండ్ ట్యూబ్ ఎందుకు కావాలి, ఫైనల్ గోల్ ఒక అమ్మాయికి ఇస్ టు హ్యావ్ అ బేబీ. ఎస్ దట్ ఈస్ ద రీజన్ ఆ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉంది. సో వన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిస్టర్బ్డ్ అండ్ డ్యామేజ్డ్, వాళ్ళకి దే మే నాట్ బి ఏబుల్ టు కన్సీవ్ న్యాచురలీ. అండ్ అక్కడ ట్యూబ్లో ప్రాబ్లం వస్తే ఏమవుతుంది, వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఏది మాకు గర్భలో రావాలి కదా, చాలా మందికి అది ట్యూబ్లో ఉండిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీస్ అవుట్ సైడ్ యూట్రస్ అని. సో అదును మంచిది కాదు, వాళ్ళకి అది బర్స్ట్ అవ్వచ్చు అండ్ దే విల్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ అ హెల్తీ ప్రెగ్నెన్సీ. సో ఇదన్నీ అవాయిడ్ చేయడానికి ఎస్, ఫస్ట్ ఇన్స్టెన్స్లో వెజైనల్ ఇన్ఫెక్షన్ షుడ్ బి ట్రీటెడ్ టు ప్రివెంట్ లేటర్ కాంప్లికేషన్స్. సో మ్యామ్ నవ్య డేస్ చూసుకుంటే ఒకేషన్ ఉందని చెప్పి, లేకపోతే టెంపుల్కి వెళ్ళాలని, వ్రతాలు ఉన్నాయని చెప్పేసి పీరియడ్స్ని కంట్రోల్ చేస్తున్నారు. సో 1 day 2 days 3 days ఇలా కంటిన్యూగా ఒక 1 week పీరియడ్ కంట్రోల్ పిల్స్ తీసుకుంటే డెత్ ఉంటుంది అనేది కూడా ఒక మిత్ ఉంది. సో ఇస్ ఇట్ కరెక్ట్? ఓకే, సో ఇఫ్ యూర్ టేకింగ్ పోస్ట్పోన్మెంట్ టాబ్లెట్స్ అని చెప్తాం. Exactly. ఓకే, సో చాలా మంది వాళ్ళ పెళ్లి కోసము ఆర్ ఎనీథింగ్ దే కమ్ అండ్ ఆస్క్. సి దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ టేకింగ్. ఒక్క సైకిల్ అట్లా మీరు డిలే చేస్తే మీ రెగ్యులర్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఫంక్షన్కి ఏం కాదు. ఓకే, సో ఇఫ్ యూర్ టేకింగ్ టాబ్లెట్స్ ఫర్ 5 days or 10 days, నథింగ్ విల్ హ్యాపెన్. ద ఓన్లీ ఇష్యూ కమ్స్ ఇస్, మీరు డెత్ అనేది చెప్పారు కదా, దట్ కుడ్ హ్యాపెన్ ఓన్లీ ఇఫ్ దర్ ఇస్ అ హెరిడిటరీ థ్రాంబోఫిలియా డిజీజ్ అని. ఇప్పుడు కొన్ని మందికి వాళ్ళు ఫ్యామిలీలోనే దే మే హ్యావ్ ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ క్లాటింగ్. అంటే వాళ్ళకి ఇప్పుడు డీవీటీ అని చెప్తాము, ఎంబాలిజం, అట్లా స్ట్రోక్ ఉంటుంది కదా, స్ట్రోక్ అంటే ఏమది క్లాట్ అయిపోతుంది బ్రెయిన్లో. అవును అవును. అట్లా కండిషన్స్ కదా కొన్ని మంది, చాలా మంది ఉంటారు ఫ్యామిలీలో స్ట్రోక్ అయిన వాళ్ళు. సో వాళ్ళకి ఒక హెరిడిటరీ కండిషన్ ఉంటుంది, ఎక్కడ ఒక క్లాటింగ్ ది ఎంజైమ్ కదా అది ఎక్కువ పనిచేస్తుంది. ఓకే, సో వాళ్ళకి ఏమవుతుంది, ఇప్పుడు క్లాటింగ్ రిస్క్ ఉందంటే హార్మోన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మేము పోస్ట్పోన్మెంట్కి ఏమి ఇస్తున్నాము, హార్మోన్ టాబ్లెట్. ఆ హార్మోన్లో ఎక్కువ డోస్ ఈస్ట్రోజన్ ఉందంటే దట్ విల్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ క్లాటింగ్ ఇన్ పేషెంట్స్ ఎవరికి ఆ హెరిడిటరీ డిజీజ్ ఉంది. సో వాట్ హ్యాపెన్స్, అన్ఫార్చునేట్లీ ఇట్లా కొన్ని ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. సో డాక్టర్స్ కెన్ నాట్ డూ ఎవ్రీ, ఇప్పుడు అన్ని మంది వచ్చిందికి ఇట్స్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం కదా పోస్ట్పోన్మెంట్ టాబ్లెట్. అన్ని మందికి మేము క్లాటింగ్ డిజీజ్ అదని చూసుకొని ఇవన్నీ కుదరదు. బట్ వీ డూ ఆస్క్ ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీ హిస్టరీ ఉందా, మీకు ఎవరికైనా క్లాటింగ్ స్ట్రోక్ అదని ఉందా, అండ్ దెన్ వీ గివ్ ద హార్మోన్ టాబ్లెట్. అండ్ ఇంకోటి, వాళ్ళు ఓవర్ ద కౌంటర్ తీసుకోకూడదు. మేము పోస్ట్పోన్మెంట్కి ఇచ్చేటప్పుడు వీ ఎన్ష్యూర్ దట్ మేము చాలా లీస్ట్ డోస్ ఇస్తున్నాము అండ్ ఎన్ని కావాలి అన్నినే ఇస్తున్నాము, అన్ని రోజుకే ఇస్తాము. సో వీ క్యాల్కులేట్ అండ్ గివ్ కరెక్ట్లీ. సో వెన్ దే టేక్ అండర్ అవర్ గైడెన్స్, యూజువలీ దర్ విల్ బీ నో కాంప్లికేషన్స్, నో సైడ్ ఎఫెక్ట్స్. వన్స్ ఇన్ అ వే ఆర్ ఒకేషనల్ తీసుకుంటేనో ఏం కాదు. ద అదర్ ఇష్యూ ఇస్ కమింగ్ టు ద వన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ దే టేక్ దట్ అన్వాంటెడ్ పిల్స్. So that over the counter, that is very very high dose hormones. Okay, that should be avoided. Very high dose pills. ఇప్పుడు చాలా low dose pills ఉన్నాయి which they can take it, nothing will happen. ఒక ఉమెన్ మనకి 13 నుంచి
20 వరకు, 20 నుంచి 40 వరకు ఆఫ్టర్ మెనోపాజ్, 40 తర్వాత ఎలాంటి గైనకల్ టెస్ట్ చేయించుకుంటే బెటర్ అంటారు? సి ద మోస్ట్ సింప్లెస్ట్ థింగ్ ఇస్ మేము వాళ్ళ హిస్టరీ తీసుకుంటాము. ఓకే. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి వి అండర్స్టాండ్ వాళ్ళ సైకిల్ ఎట్లా ఉంది, రెగ్యులర్ ఉందా, ఫ్లో ఎన్ని రోజు ఉంటుంది, ఆ ఫ్లో మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, హెవీ ఉందా, పెయిన్ వస్తుందా. సో ఆల్ దీస్ ఆర్ ద రెగ్యులర్ క్వశ్చన్స్ దట్ వి ఆస్క్. ఓకే. దెన్ ఫస్ట్ టెస్ట్ ఒక అమ్మాయికి వెదర్ షీ సిమ్టమాటిక్ ఆర్ నాట్, వి డోన్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఓకే. when they come. బికాస్ ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ అని చెప్తాము, విచ్ ఆర్ బినైన్ ట్యూమర్స్. యూట్రస్లో అది ట్యూమర్స్, అది ఏం క్యాన్సర్ కాదు, బట్ దట్ ఈస్ ఎక్స్ట్రా గ్రోత్ ఆఫ్ మజిల్, యూట్రస్ మజిల్ టిష్యూ. అది కొన్ని మందికి ఏ సిమ్టమ్స్ ఉండదు, ఓకే. అసలు అబ్సల్యూట్లీ సిమ్టమ్స్ ఫైన్. ఇట్లా ఇంత పెద్ద ఫైబ్రాయిడ్తో వస్తారు, పొట్టంతా ఫుల్ ఫైబ్రాయిడ్, బట్ టోటల్ ఏ సిమ్టమాటిక్. సో ది జస్ట్ కమ్ విత్ ఏమో నాకు ఐ హావ్ బీన్ గెయినింగ్ వెయిట్, నాకు అట్లా హెవీనెస్ అనిపిస్తుంది అని చూస్తే మాకు పెద్ద ఇంటర్నల్ ఫైబ్రాయిడ్. ప్రాబ్లం తెలీదు. సమ్టైమ్స్ దే డోంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్. సో ఇప్పుడు ఎండోమెట్రోసిస్ చెప్పాము, కొన్ని మందికి పెయిన్ ఉంటుంది, కొన్ని మందికి ఎండోమెట్రోసిస్లోనూ పెయిన్ ఉండదు, పెద్ద ఓవేరియన్ సిస్ట్తో వస్తారు. సో మెనీ కండిషన్స్ ఆర్ సమ్టైమ్స్ ఏసిమ్టమాటిక్. సో ఇప్పుడు వాళ్ళు ఎస్పెషలీ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ ఫర్టిలిటీ పేషెంట్స్ అండ్ పెరిమెనోపాజ్ పేషెంట్స్, సో దే ఆర్ ఆల్ బీయింగ్ డయాగ్నోస్ విత్ లాట్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్. సో స్కానింగ్ చేయించుకుంటే మాకు ఒక ఐడియా వస్తుంది, ఓవరీలో ఏమైనా సిస్ట్ ఉందా, యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉందా. దీస్ టూ ఆర్ వెరీ మచ్ లైక్ వీ కెన్ రూల్ ఇట్ అవుట్. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నది అగైన్ ఇఫ్ యూ డయాగ్నోస్ వెన్ దే ఆర్ స్మాలర్, ఇప్పుడు చాలా మెడిసిన్స్ వచ్చింది, అవును. ముందు మాకు మెడిసిన్స్ లేదు ఫైబ్రాయిడ్స్కి, ఇట్స్ ఆల్వేస్ ఓన్లీ సర్జికల్ మేనేజ్మెంట్. ఇప్పుడు దెర్ ఇస్ అ మెడికల్ లైన్ ఆల్సో. సో మెడికల్ లైన్ ఉంది విచ్ వీ కెన్ యూస్ ఇట్ ఇఫ్ దే కమ్ ఎర్లీ. సో పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్కి ఓన్లీ సర్జరీ ఇస్ ద ఆప్షన్. ఓకే. ఇంకో కండిషన్ ఏది మనం రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో చూస్తామంటే అడినోమైసిస్ అని. అడినోమైసిస్ అంటే యూట్రస్లో ఏం మేజర్ గెడ్డల్లాగా లేదు, బట్ యూట్రస్ చాలా బల్కీ అవుతుంది, బికాస్ ఎంటైర్ మజిల్ లేయర్ చాలా ఎక్కువ గ్రోత్ అయ్యి ఇట్ విల్ బికమ్ లైక్ వాప్ లాగా ఉంటుంది, ఇట్ లైక్ స్వోలన్ యూట్రస్. ఓకే. సో అదికి అడినోమైసిస్ అని చెప్తాము. నౌ దీస్ పేషెంట్స్ విల్ హ్యావ్ సివియర్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటుంది. అండ్ వాళ్ళకి సపోజ్ పిల్లల కోసం ట్రై చేస్తున్నట్టే అక్కడ ఎంబ్రోస్ అంటుకోదు, దే విల్ హ్యావ్ ఇంప్లాంటేషన్ అవ్వదు, అండ్ వాళ్ళకి మిస్క్యారేజెస్, అబార్షన్ రిస్క్ చాలా ఎక్కువ ఉంది. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తేనూ వాళ్ళకి ముందు 9 months వరకు వెళ్ళదు. దే మే ఎవర్ హ్యావ్ మిడ్ ట్రైమెస్టర్ అబార్షన్, ఒక 4వ నెల 5వ నెలలో వెళ్ళిపోతుంది, 3rd month అబార్షన్ ఛాన్సెస్ తక్కువ. అండ్ ప్రీటర్మ్ డెలివరీ వాళ్ళకి 9 months వెళ్ళదు, దే మే హ్యావ్ బై 7-8 months డెలివరీ. అండ్ కొన్ని మందికి డెలివరీ టైంలోనూ కాంప్లికేషన్స్ అవుతుంది, వాళ్ళకి మాయ అనేది కరెక్ట్గా అటాచ్మెంట్ రాదు, బ్లీడింగ్ ఎక్కువ వచ్చు సిజేరియన్ టైంలో. సో దీస్ ఆల్ థింగ్స్ కుడ్ బి ద కాంప్లికేషన్స్. సో విచ్ వీ కెన్ డయాగ్నోస్ అండ్ మేనేజ్ ప్రెగ్నెన్సీ బెటర్, ముందే తెలిస్తే ఇదని. అండ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ కమ్ ఇప్పుడు ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్ అని, వాళ్ళకి పీరియడ్స్ ఓకే రెగ్యులర్ వస్తుంది, బట్ మధ్య మధ్యలో బ్లీడింగ్ వస్తుంది. ఓకే. సో బిట్వీన్ 2 periods ఆల్సో దే హ్యావ్ బ్లీడింగ్, జస్ట్ లైట్గా. స్లైట్గా. అండ్ కొన్ని మందికి ఇప్పుడు పీరియడ్ స్టార్ట్ అవుతుంది కదా, 2-3 days ముందు స్పాటింగ్ అవుతుంది, దెన్ పీరియడ్స్ ఎండ్ అయిన తర్వాత స్పాటింగ్ కంటిన్యూ అవుతుంది. సో ఆల్ దిస్ కుడ్ బి బికాస్ ఆఫ్ పాలిప్స్ అని. ఓకే. సో పాలిప్స్ ఆర్ స్మాల్ గ్రోత్స్ గర్భ లోపల. సో గర్భ లైనింగ్ కదా, థిక్నెస్ ఎక్కువై చిన్న చిన్న గ్రేప్స్ లాగా ఉంటుంది, అది పాలిప్స్ అని మేము చెప్తాము. సో దిస్ ఈస్ ఆల్సో నాట్ వెరీ గుడ్, బికాస్ కొన్ని మందికి ఆ పాలిప్స్ కుడ్ బి యాజ్ ఏజెస్ అడ్వాన్సింగ్ కదా, అందులో క్యాన్సర్స్ ఉండొచ్చు. సో ఎన్ని పాలిప్ గర్భలో ఉందంటే అది 100% తీపించుకోవాలి. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ అది. సో అదన్నీ తీయనికి నార్మలీ వాట్ హ్యాపెన్స్, ఫైబ్రాయిడ్స్కి మేము పైన నుంచి వెళ్ళాలి, లాప్రోస్కోపీ అది. సో మేము ఒక కెమెరా పెట్టి బొడ్డ లోపల ఒక చిన్న ఇన్సెషన్ పెట్టి పైన నుంచి వెళ్ళి ఫైబ్రాయిడ్స్ని తీయాలి. అదే గర్భలోపు ఉన్న ఈ పాలిప్ గడ్డలో మాకు కుట్లేం రాదు, వీ గో ఫ్రమ్ వెజనల్ రూట్. ఒక చిన్న కెమెరా తీసుకొని వెళ్తాం గర్భలోపల, సో హిస్ట్రోస్కోపీ అని చెప్తాం అది. ఇప్పుడు టేక్ అ కెమెరా, గో ఇన్ టు యూట్రస్, అక్కడ చిన్న చిన్న పాలిప్స్ ఏముంది అది తీసేస్తాము. సో వాట్ ఎవర్ వి రిమూవ్ వి సెండ్ ఫర్ పెథాలజీ టెస్టింగ్ అని, ఇట్ విల్ టెల్ దట్. సో ఎదర్ ఇట్ విల్ బి జస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది హార్మోన్ రిలేటెడ్ ఉంటుంది 90-95% ఆఫ్ ద టైమ్, బట్ సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి క్యాన్సరస్ ఆర్ ప్రీ మ్యాలిగ్నెంట్. అదని మేము టు ట్రాక్ దోస్ పేషెంట్స్. ఓకే. సో ఎనీ కండిషన్ కదా, వీ నీడ్ టు కీప్ దెమ్ ఆన్ ఫాలో అప్. కామన్గా కొంతమందిలో ఉండేదంటే రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయి, అంత పర్ఫెక్ట్గా ఉంది, బట్ స్మెల్ వస్తుంది. కానీ స్మెల్ వచ్చిన దానికి నేను ఎందుకు వెళ్ళి డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అనేది జస్ట్ అదొకటి మైనర్ థింగ్ అనుకుంటారు. సో అది నిజంగా మైనర్ థింగ్గా కన్సిడర్ చేయొచ్చుండే. See that any issue that you have kada, it is a warning signal, I would tell. It's a warning sign. ఏదో ఒక ప్రాబ్లం ఉందని. యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్. నో స్మెల్ ఎందుకు వస్తుంది, నార్మల్గా వెజనలో కదా అసిడిక్ పిహెచ్ ఉండాలి. అంటే బికాస్ అది ఎట్లా మెయింటైన్ అవుతుంది, బికాస్ ఆఫ్ ద లాక్టోబాసిలై. సో ఆ ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా అక్కడ ఉందంటే ఓడర్ ఏం రాదు, స్మెల్ ఏం రాదు. ద మొమెంట్ అక్కడ లాక్టోబాసిలై తగ్గిపోతుంది, ఆ పిహెచ్ ఆల్కలైన్ అయిపోతుంది. ద మొమెంట్ ఆల్కలైన్ అవుతుంది, ద స్మెల్ విల్ స్టార్ట్. Because some organisms kada, bacteria or fungal infections, they don't cause discharge. Okay. They will just change the odor. So that we very common in bacterial vaginosis ani. Okay. Which is the most common vaginal infection.
సో అది పాలిమైక్రోబియల్ ఇన్ఫెక్షన్ అని, మిక్స్డ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో విచ్ ఇస్ వెరీ ఈజీ టు ట్రీట్, మోస్ట్ కామన్ బట్ ఈజీ టు ట్రీట్. సో ఓకే. ఆ ఓడర్తో వచ్చినప్పుడు వి గివ్ కంప్లీట్ ప్రోబయాటిక్ కోర్స్ ఇస్తాము. సో ప్రోబయాటిక్స్ ఇచ్చినప్పుడు దర్ ఇస్ ఓరల్ ప్రోబయాటిక్స్ అంటే మింగొచ్చు, దర్ ఇస్ వెజనల్ ప్రోబయాటిక్ ఆల్సో. సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ వి ట్రీట్ ద బ్యాక్టీరియల్ వెజనోసిస్ అండ్ గివ్. సో ఇప్పుడు యంగ్స్టర్స్ హూ కమ్ నో విత్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్, యా. సో ఐ వుడ్ సజెస్ట్ దెమ్ టు హ్యావ్ ప్యాప్ స్మియర్. ప్యాప్ స్మియర్ ఇస్ అది ఒక సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అది ఇండియాది, విచ్ వి టెల్ ఆల్ ద గర్ల్స్ who are once you're sexually active to get regular pap smear done once in 3 to 5 years. అది రెగ్యులర్గా మీరు 3 years చేయించుకొని అది నార్మల్ ఉందంటే యూ క్యాన్ జస్ట్ పోస్ట్పోన్ టు వన్స్ ఇన్ 5 years. ఒక సింపుల్ టెస్ట్ అది, మేము కింద నుంచి ఒక స్మియర్ తీసి వి లుక్ ఫర్ ఆల్ ద చేంజెస్ సర్విక్స్లో. ఓకే. బికాస్ సర్వైకల్ క్యాన్సర్ ఇండియాలో చాలా కామన్. సర్వైకల్ క్యాన్సర్ అవుతుంది ఆఫ్టర్ 45-50 years, ఓకే. బట్ అది చేంజెస్ విల్ స్టార్ట్ 20-25 years బిఫోర్. If they come for regular follow-up from a younger age, we can keep it tested. And today what I would tell young girls, from the age of 15 years you can take cervical cancer vaccine. ఓకే. ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది మాకు, వ్యాక్సిన్ ఉంది. సో బికాస్ మెజారిటీ ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్స్ వస్తుంది వైరల్ ఇన్ఫెక్షన్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్యాపిలోమా వైరస్ అని, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. అందులో 2 strains ఉన్నాయి, 16 and 18, విచ్ ఇస్ నోన్ టు కాజ్ సర్వైకల్ క్యాన్సర్. సో టుడే వీ హ్యావ్ అ వ్యాక్సిన్. సో వాట్ నౌ ఇప్పుడు ఇండియన్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అది ఉంది. ఓకే. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఎలా తీసుకోవచ్చు అంటారు? మీరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు కదా, ఓకే. అట్లనే ఫస్ట్ డోస్ ఉంటుంది, దెన్ యూ టేక్ అ సెకండ్ డోస్ అండ్ దెన్ యూ టేక్ అ బూస్టర్ డోస్ 6 months తర్వాత. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు? ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేదు. ఇట్ గివ్స్ యూ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్యాపిలోమా వైరస్. ప్యాపిలోమా వైరస్ నుంచి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్, కొన్ని మందికి జెనైటల్ వార్ట్స్ వస్తుంది, చిన్న చిన్న వార్ట్స్ అన్ని. సో ఇట్ ప్రివెంట్స్ సో మెనీ అదర్ థింగ్స్ ఆల్సో. సో ఎవ్రీ యంగ్ గర్ల్ ఐ వుడ్ టెల్ పేరెంట్స్కి, ఇఫ్ యూ హ్యావ్ అ డాటర్ ఆర్ ఈవెన్ గర్ల్స్ హు హ్యావ్ మిస్డ్, బికాస్ నౌ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఇప్పుడు వచ్చింది, బట్ చాలా యంగ్ గర్ల్స్ హు హ్యావ్ ద బెస్ట్ టైమ్ టు టేక్ దిస్ వ్యాక్సిన్ ఇస్ బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్. ఓకే. అందుకే 15 years ఏజ్ నుంచి తీసుకోవాలి. సో బిఫోర్ బీయింగ్ ఎక్స్పోజ్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఇంటర్కోర్స్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ కమ్స్ ఫ్రమ్ సెక్షువల్ ఇన్ఫెక్షన్స్, అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. సో బిఫోర్ ద ఫస్ట్ ఎక్స్పోజర్ వాళ్ళ ఈ వ్యాక్సిన్ తీసుకుంటే యూ గెట్ అ లైఫ్ టైమ్ ప్రొటెక్షన్. బట్ ఈ వ్యాక్సిన్ ఉందనే అవేర్నెస్ కూడా లేదు మ్యామ్. ఇట్స్ వెరీ యాక్చువల్లీ ప్రాబబ్లీ, బట్ ఇట్ ఈస్ అట్లీస్ట్ మేము అన్ని పేషెంట్స్కి చెప్తాము. ఎవ్రీ పేషెంట్ హు వాక్స్ ఇన్ టు అవర్ ఓపీడీ వి టెల్ దెమ్ టు టేక్ దిస్ వ్యాక్సిన్. ద ఓన్లీ థింగ్ ఇస్ ఇప్పుడు మాకు ఫర్టిలిటీ పేషెంట్స్ ఉంటారు కదా, when they are planning a pregnancy they cannot take, ఎందుకంటే ఆ వ్యాక్సిన్ తీసుకుంటే ఒక 6 months they cannot conceive. ఓకే. వ్యాక్సిన్ తీసుకుంటే 6 months కన్సీవ్ అవ్వదు, బికాస్ దే హావ్ టు ఫినిష్ ద కోర్స్ కదా. సో దే హావ్ టు టేక్ ఫస్ట్ డోస్, దెన్ సెకండ్ డోస్ వస్తుంది 2 months తర్వాత, దెన్ 6 months తర్వాత. సో డ్యూరింగ్ దట్ ప్రాసెస్ దే షుడ్ నాట్ గెట్ ప్రెగ్నెంట్. సో వాట్ వి టెల్ యంగ్ గర్ల్స్ టు టేక్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్, యంగ్ గర్ల్స్, ఎనీబడి కెన్ టేక్ దిస్ వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ ఇస్ అప్ టు 45 years. సో ఈవెన్ అప్ టు ఎర్లియర్ ద బెటర్, బట్ ఎక్కడైనా మిస్ అవుతే దే కెన్ టేక్ ఈవెన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 40-45 years. ఓకే. సో మా ఫర్టిలిటీ పేషెంట్స్కి మేము ఏం చెప్తామంటే, వీ డూ ద ప్యాప్ స్మియర్ స్క్రీనింగ్. వాళ్ళకి ఫస్ట్ చెక్ చేస్తాము వాళ్ళకి హెచ్పివి వైరస్ ఉందా లేదా అని. సో అది మాకు తెలిసిపోతుంది. అండ్ దెన్ వీ టెల్ దెమ్ లెట్ యూ గెట్ ప్రెగ్నెంట్, డెలివరీ తర్వాత ఇమీడియట్గా తీసుకోండి అని. డెలివరీ తర్వాత తీసుకోవచ్చు, ఇమీడియట్గా తీసుకోవచ్చు వాళ్ళు. సో ఫీడింగ్ టైంలో ప్రాబ్లం ఉండదు? ఏం కాదు. దే కెన్ టేక్ ద వ్యాక్సిన్. అండ్ ద ఓన్లీ థింగ్ ఇస్ ఇఫ్ ద పేషెంట్ ఇస్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్. ఇప్పుడు కొన్ని మంది ఫర్టిలిటీ పేషెంట్స్ ఆల్రెడీ వాళ్ళకి హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అక్కడ, హెచ్పివి 16 పాజిటివ్ అంటే 18 పాజిటివ్, అట్లాంటి పేషెంట్ దే షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ గెటింగ్ దెమ్సెల్వ్స్ స్క్రీన్ రెగ్యులర్లీ. ఓకే. వాళ్ళకి ఒక క్యాన్సర్ రిస్క్ ఉంటుంది, దే టు గెట్ దెమ్సెల్వ్స్ స్క్రీన్డ్ అండ్ ఫాలో ఇట్ అప్. సో ఇది జెనెటికల్గా అంటే గ్రాండ్ మదర్ ఇప్పుడు మనకి ఇలా జెనెటికల్గా ఇలాంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందంటారా? అవును. సి వీ హ్యావ్ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్స్. ఓకే. ఇప్పుడు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ ద సెల్యులార్ డివిజన్. సమ్ టైమ్స్ అది కదా జీన్ మ్యూటేషన్ అవుతుంది. ఆ జీన్ మ్యూటేషన్ నుంచి దే బికమ్ ప్రీడిస్పోజ్ టు గెట్ క్యాన్సర్స్. సో కొన్ని టెస్ట్లు ఉన్నాయి ఇప్పుడు మాకు క్యాన్సర్ స్క్రీనింగ్లో జెనెటిక్స్ ఉన్నాయి, వేర్ వీ కెన్ డూ. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి ఇట్ ఈస్ వెరీ కామన్, బ్రెకా మ్యూటేషన్ అని చెప్తాము, BRCA1 BRCA2 అని. ఆ మ్యూటేషన్ క్యారియర్ ఉందంటే ఫ్యామిలీలో రన్ అవుతుంది. దట్స్ ద రీజన్ యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇన్ ద ఫ్యామిలీ. అట్లనే కొలాన్ క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్కు దెర్ ఇస్ హెరిడిటరీ పాలిపోసిస్ సిండ్రోమ్ అని. సో దిస్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ బ్రదర్స్ ఆల్ హ్యావింగ్ కొలాన్ క్యాన్సర్స్. సో యూ కెన్ గెట్ ఇట్లాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే ఇట్ ఈస్ బెస్ట్ టు మీట్ డాక్టర్స్ అండ్ గెట్ ఇట్ స్క్రీన్డ్. You can get your genetic screen and decide మీకు ఎన్ని ఫ్రీక్వెన్సీలో వాట్ కైండ్ ఆఫ్ టెస్ట్ హ్యావ్ టు బి డన్. బ్రెస్ట్ ఎగ్జామినేషన్, బ్రెస్ట్ మ్యామోగ్రఫీ, దాన్ని వీల్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్రీక్వెన్సీ. అండ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఇస్ ఆల్వేస్ గుడ్. సో ఫర్ విమెన్ వేర్ there is a family history and get them diagnosed early and treated early. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మ్యామ్, శారీ పెట్టికోట్స్ని టైట్గా టైఅప్ చేస్తుంటారు. సో అవి కంటిన్యూగా వేర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, కంటిన్యూగా 24/7 శారీస్ వేర్ చేసే వాళ్ళు ఉంటారు, పెట్టికోట్స్ టైట్గా పెట్టే వాళ్ళు ఉంటారు.
సో అవి మనకి ఈ పీరియడ్ ఇష్యూస్ కానీ లేకపోతే క్యాన్సర్ కానీ ఇలాంటి వాటికి ఏమైనా దారితీసే అవకాశం ఉందంటారా? నో, సారీ పెట్టికోట్ అక్కడ టైట్ పెడితే వాళ్ళ పెల్విక్ ఆర్గన్స్కి ఏం కాదు. ఏం కాదు. అక్కడ బట్ అది జస్ట్ మిత్ అంటారా? అవును, దట్ ఇస్ నాట్ గోయింగ్ టు గో అండ్ అఫెక్ట్ దర్ పెల్విక్ ఆర్గన్స్ ఇన్ ఎనీవే. బట్ అది చాలా టైట్ పెట్టుకుంటే అక్కడ ఏమవుతుంది, మెల్లగా ఏరియా స్కిన్ కదా, అది లిటిల్ స్కిన్ చేంజెస్ స్టార్ట్ అవుతుంది. స్కిన్ చేంజెస్. సో అక్కడ హైపర్ ప్లేసియా, హైపర్ పిగ్మెంటేషన్ అదని స్టార్ట్ అవ్వచ్చు. సో క్యాన్సర్ అదని ఇస్ వెరీ వెరీ నాట్ పాసిబుల్. సో మనకి అసలు గైనికల్ సర్జరీస్ అనేది ఏ ఏజ్లో ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇంపార్టెంట్ అంటారు? గైనక్ సర్జరీస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ సర్టన్ కండిషన్స్ ఓన్లీ. అన్ని మందికి సర్జరీస్ అవసరం పడదు. ఓకే. వన్ ఇంపార్టెంట్ కండిషన్ అంటే ఫైబ్రాయిడ్స్. ఓకే. ఫైబ్రాయిడ్స్ వి ఆల్రెడీ డిస్కస్డ్. ఇప్పుడు గెడ్డలు వస్తుంది యూట్రస్లో అని, అది చాలా చిన్నది ఉంది, ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ రావట్లేదంటే వీ కెన్ స్టిల్ కీప్ ఫర్ మానిటరింగ్. ఇమీడియట్ సర్జరీ ఏం అవసరం లేదు. వాళ్ళకి ఆ ఫైబ్రాయిడ్స్ యూజువల్లీ ఏమవుతుంది, కొన్ని మందికి అది పెరుగుతుంది, కొన్ని మందికి అది పెరగదు. పెరుగుతుంది, కొన్ని మందికి స్లోగా పెరుగుతుంది, మేబీ 1 to 2 సెంటీమీటర్ ఒక సంవత్సరంలో, కొన్ని మందికి ఫాస్ట్గా పెరుగుతుంది. ఓకే. నో వై వీఆర్ వెరీ కేర్ఫుల్ ఇన్ డిసైడింగ్ సర్జరీ అంటే, ఇప్పుడు ఒక ఫైబ్రాయిడ్ ఒక చిన్న వయసు అమ్మాయికి వచ్చిందంటే మేము ఈరోజు సర్జరీ చేస్తేనో అదేం గ్యారంటీ లేదో రేపు రాదని. ఎస్. బికాస్ మేము డూ సర్జరీ మేము పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ తీయొచ్చు, కొన్ని ఫైబ్రాయిడ్ చాలా చిన్నది ఉంటుంది, అదేం కనపడదు. ఈరోజు సర్జరీలో కనిపిస్తలేదు, అది 2-3 years తర్వాత అమ్మాయి ఇంకా అది పెద్దగా వస్తారు. ఓకే. వీ హ్యావ్ హ్యాడ్ పేషెంట్స్ వేర్ 2-3 times వాళ్ళు ఫైబ్రాయిడ్ సర్జరీస్ చేసుకుంటారు. సో దట్ ఈస్ ద రీజన్ యువర్ ఫస్ట్ సర్జరీ ఇట్ ఈస్ బెటర్ యూ పోస్ట్పోన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ ఎప్పుడు అవసరం అప్పుడు చేస్తేనే బెటర్. రోజు ఎంత తీస్తానో అది వాపస్ వస్తుంది అంటిల్ పీరియడ్స్ వస్తుంది. సో పీరియడ్స్ వస్తుందంటే ఒక అమ్మాయికి రీప్రొడక్టివ్ సిస్టమ్ యాక్టివ్గా ఉంది. సో టిల్ మెనోపాస్. ముందు మేము ఏం చెప్తున్నాము, మెనోపాస్ వచ్చిన తర్వాత ఫైబ్రాయిడ్స్ పెరగదు అదని. బట్ ఇప్పుడు కొన్ని మంది మేము చూస్తున్నాము మెనోపాస్ తర్వాతను ఫైబ్రాయిడ్స్ పెరుగుతుంది. సో వీ కీప్ దెమ్ ఫుల్లీ ట్రాక్డ్ అక్కడ ఉందంటే. నో ఫైబ్రాయిడ్ సర్జరీస్ బిఫోర్ వాళ్ళు పొట్టంతా కట్ చేసి చేస్తున్నారు లాప్రాటమీ అని. ఇప్పుడు ఇట్ ఈస్ బికమ్ వెరీ సింపుల్ బికాస్ మెజారిటీ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ సర్జరీస్ మేము లాప్రోస్కోపీలో చేస్తాము. సో మేము కెమెరా పెడతాము, లాప్రోస్కోపీలో మాకు మానిటర్లో కనిపిస్తుంది, అండ్ మేము ఓన్లీ ఫైబ్రాయిడ్స్ని తీస్తాము. సో అక్కడ ఫైబ్రాయిడ్స్ని తీసి గర్భకుట్లేసేస్తాము. సో ముందు వాళ్ళు గర్భనే తీయాలని చెప్తారు, హిస్టెక్టమీ. సో అదని లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు చేంజ్ అయింది. హిస్టెక్టమీ బదులు మేము మయోమెక్టమీ చేస్తాము, ఓన్లీ ఫైబ్రాయిడ్ రిమూవల్ చేస్తాము. లాప్రాటమీ ఓపెన్ సర్జరీ బదులు ఇప్పుడు మేము క్లోజ్డ్ సర్జరీ అంటే లాప్రోస్కోపీ, అదని మినిమల్ ఇన్వెసివ్. సో అక్కడ కట్ చేస్తే కదా పేషెంట్ 7 days హాస్పిటల్లో ఉండాలి. ఓకే. లాప్రోస్కోపీ సర్జరీ యూజువల్లీ అది డే కేర్, లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1 day అడ్మిషన్, 24 hours అడ్మిషన్. పొద్దున్న చేస్తే నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తాము. దే కెన్ టేక్ అ లిటిల్ రెస్ట్ ఒక 3 to 4 days, దెన్ దే కెన్ గెట్ బ్యాక్ టు వర్క్ ఇమీడియట్లీ. ఓకే. వాళ్ళు రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, అంటే వాళ్ళు స్నానం చేసుకోవచ్చు, వాళ్ళు దే కెన్ వాక్ అరౌండ్ ఇన్ ద హౌస్, బట్ ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయకూడదు. ఓకే. అండ్ వి టెల్ దెమ్ టు అవాయిడ్ ఇంటర్కోర్స్, కలవకూడదు కొన్ని రోజు వరకు. అండ్ హెవీ ఎక్సర్సైజ్ అదని చేయకూడదు ఒక 6 weeks వరకు. 6 weeks. ఓకే. ఒక 6 weeksకి దే కెన్ స్టార్ట్ డూయింగ్ ఎవ్రీథింగ్, ఈవెన్ దే కెన్ గో టు ద జిమ్. సో దట్ ఆఫ్టర్ దట్ దే కెన్ గెట్ బ్యాక్ టు ఆల్ ద రొటీన్ యాక్టివిటీస్. ఇది మయోమెక్టమీ ఫైబ్రాయిడ్ సర్జరీకి సేమ్ హోల్డ్స్ కోసం. ఇప్పుడు హిస్టెక్టమీని ఇప్పుడు మేము లాప్రోస్కోపీలోనే చేస్తున్నాము. ఇప్పుడు మెనోపాజ్ వస్తే వన్స్ దే రీచింగ్ మెనోపాజ్, ఒక అమ్మాయికి 40-45 years దాటింది, సో దోస్ పేషెంట్స్ దే నీడ్ నాట్ డూ ఓన్లీ ఫైబ్రాయిడ్ రిమూవల్, వాళ్ళకి గర్భను తీపించుకోవచ్చు. బికాజ్ యాజ్ సచ్ గర్భ అక్కడ పెట్టుకొని ఏం మేజర్ ఫంక్షన్ లేదు. సో వీ డూ ఓన్లీ హిస్టెక్టమీ, సో యూట్రస్ రిమూవల్. సో చాలామంది భయపడతారు, అవును, తీసేస్తే మాకు దే ఫీల్ దే గెట్ వీక్, దే హ్యావ్ లాట్ ఆఫ్ మిస్కన్సెప్షన్స్ అది. సో దే హ్యావ్ టు అండర్స్టాండ్, మేము ఫైబ్రాయిడ్కి ఆర్ వాట్ ఎవర్, ఇప్పుడు పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఆర్ హెవీ మెన్స్ట్రల్ పీరియడ్ మేము డిస్ఫంక్షన్ యూట్రైన్ బ్లీడింగ్ అని చెప్తాము, డియూబీ, అరౌండ్ 40 years ఉమెన్కి. సో మెజారిటీ అక్కడ హిస్టెక్టమీ చేసినప్పుడు మేము ఓన్లీ యూట్రస్ని తీస్తాము, యూట్రస్ అండ్ ట్యూబ్స్ని, ఓవరీ తీయము. అది డిఫరెన్స్ వాళ్ళకి అర్థం అవ్వాలి. అన్ని ప్రాబ్లమ్స్ ఒక అమ్మాయికి ఎప్పుడు వస్తుంది, ఓన్లీ ఓవరీస్ తీస్తే, అందులో ఫంక్షనల్ ఓవరీస్. ఓకే. ఫంక్షనల్ ఓవరీస్ అంటే అది హార్మోన్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓవరీ నుంచి వచ్చింది హార్మోన్స్ ఒక అమ్మాయికి హార్ట్కి కంప్లీట్ ప్రొటెక్షన్ ఇస్తుంది. అందుకే అమ్మాయి వాళ్ళకి ఎక్కువ హార్ట్ అటాక్ రాదు చిన్న వయసులో, దే ఆర్ ప్రొటెక్టెడ్ అగేన్స్ట్ ఇట్ అన్లైక్ మెన్. ఇంకోటి బోన్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది ఓవరీ ఫంక్షనల్ ఉందంటే. మీరు చూడండి పడిపోతే ఫ్రాక్చర్స్ అవుతుంది, అదని ఓల్డ్ పీపుల్ చూసి 60-70 yearsకి ఫ్రాక్చర్స్ అవుతుంది, బికాస్ అప్పుడు ఓవరీ ఫంక్షన్ లేదు. ఓకే. ఇంకోటి ఏమంటే ఓవరీస్ ఈస్ట్రోజన్ అదని ఏది సెక్రెట్ చేస్తుంది, ఇట్ కీప్స్ యువర్ స్కిన్ వెరీ నైస్. స్కిన్ అదని స్మూత్గా ఉంటుంది, రింకిల్స్ రాదు, ఈవెన్ వెజనల్ డ్రైనెస్ రాదు, వెజనల్ ది మాయిస్ట్నెస్ అదని ఉంటుంది,
యూరినరీ బ్లాడర్కి అక్కడ యురెత్రా ఓపెనింగ్ ఉంటుంది కదా, అదును ఎక్కువ డ్రైనెస్ అదని ఉండదు టిల్ యూ హ్యావ్ హార్మోన్స్. దట్ ఈస్ ద రీజన్ 40, 45, 50 year old women ఆర్ వెరీ స్కేర్ టు రిమూవ్ యూట్రస్. వాళ్ళకి ఏం భయం, యూట్రస్ తీస్తే ఇదన్నీ రివర్స్ అవుతుందని లేదు. ఓవరీస్ మేము మెయింటైన్ చేసి ఓన్లీ యూట్రస్ తీస్తాము. సో ఓవరీ ఫంక్షన్ అక్కడ కంటిన్యూ అవుతుంది. సో దే షుడ్ నాట్ గెట్ స్కేర్డ్ గర్భ తీపించుకోనికి, బికాస్ గర్భ ఒక్కసారి ప్రెగ్నెన్సీ కోసమే అది అవసరము. మీ ఫ్యామిలీ కంప్లీట్ అయిందంటే అక్కడ గర్భ పెట్టుకొని అంత ఏం పెద్ద యూస్ లేదు. ఓకే, సో ఇప్పుడు గర్భం తీసేశాక ఇంకా గైనకల్ ఇష్యూస్కి ఉమెన్కి ఏం రావంటారా? ఓవరీలో ఇంకా రావచ్చు, అక్కడ ఓవరీ ఉందని ఓవేరియన్ సిస్ట్ అదని రావచ్చు, బట్ వేరే అది ఏం రాదు కదా. దట్ ఈస్ ద రీజన్ ఒక అమ్మాయి బిలో 40 years ఉన్నారంటే వీ అడ్వైస్ ఫైబ్రాయిడ్కి ఓన్లీ మయోమెక్టమీ, ఓన్లీ ఫైబ్రాయిడ్స్ తీస్తాము, గర్భ వీ కీప్ ఇట్ దేర్. అదే అమ్మాయి ఒక 40-45 దాటిందంటే వీ కౌన్సిల్ దెమ్ టు రిమూవ్ యూట్రస్ బెటర్. ఓకే, సో దట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్. ముందని యాక్సెప్టెన్స్ హ్యావ్ సీన్. ఒక 10 years బ్యాక్ విమెన్ యూస్ టు యాక్సెప్ట్ ఈజీలీ, బట్ టుడేస్ విమెన్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ హిస్టెక్టమీ, యూట్రస్ రిమూవల్. దే థింక్ దట్ యూట్రస్ తీస్తే హార్మోన్స్ తీసినలాగా అనిపిస్తుంది. దే ఫీల్ దే ఆర్ లూజింగ్ అ పార్ట్ ఆఫ్ దెమ్ సెల్స్. ఒక ఉమెన్ కి ఒక యూట్రస్ ఉందంటే అది ఒక ఐడెంటిటీ వాళ్ళకి, దట్ షీ ఈస్ అ ఉమెన్ అని. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్. సో వీ హ్యావ్ అ కౌన్సిలర్, వీ హ్యావ్ కౌన్సిలింగ్ సెషన్స్, వీ టాక్ టు దెమ్ రిపీటెడ్లీ అండ్ దెన్ వీ డిస్కస్ విత్ ద ఫ్యామిలీ ఆల్సో. అది ఒక కన్క్లూషన్ వస్తే దెన్ వీ డిసైడ్ ఫర్ ఎదర్ హిస్టెక్టమీ ఆర్ మయోమెక్టమీ. ఓకే. Now one important part, I see a lot of fertility patients. ఆ fertility patientsలో చాలామంది నేను ఎండోమెట్రోసిస్ చూస్తాను. Now what happens now, ఈ ఎండోమెట్రోసిస్ దే హ్యావ్ దిస్ పెయిన్, అండ్ పెయిన్ కదా డిజీజ్ సివియరిటీకి ఒక్కొక్కసారి సంబంధమే లేదు. కొన్ని మందికి చాలా పెద్ద సిస్ట్ ఉంటుంది, సిమ్టమ్స్ ఉండదు. కొన్ని మంది ఇంత చిన్న సిస్ట్ ఉంటుంది, సివియర్ పెయిన్ ఉంటుంది. సో సమ్టైమ్స్ దెర్ ఇస్ నో కొరిలేషన్. బట్ కమింగ్ టు మేనేజ్మెంట్, ఐడియలీ ఇన్ ఎనీ రీప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్ యూ షుడ్ టెల్ నో టు సర్జరీ. ఓకే, సర్జరీ చేయించుకుంటే ఓన్లీ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. అక్కడ వాళ్ళకి ఏమవుతుంది, అక్కడ ఎండోమెట్రోసిస్ అదే అన్ని చోట్ల అది స్పిల్ అవుతుంది, బ్యాక్ ఫ్లో బ్లడ్ అయ్యి, అండ్ మెజారిటీ అక్కడ ఓవరీ పైన డిపాజిట్ అవుతుంది. నో యూజువలీ లాప్రోస్కోపిక్ సర్జరీ చేసినప్పుడు వాళ్ళు అక్కడ అదన్నీ బర్న్ చేస్తారు. బర్న్ చేసి ఉన్న సిస్ట్, ఓవరీలో ఉన్న సిస్ట్ వాళ్ళు తీసినప్పుడు ఓవరీలో చాలా ఎగ్స్ ఉంటుంది. ఎగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ముందు వాళ్ళకి ప్రెగ్నెన్సీ కోసము. సో ఇట్లాంటి సర్జరీ చేసి అదిని బర్న్ చేసి సిస్ట్ తీసినప్పుడు ఎగ్స్ అన్నీ తగ్గిపోతుంది. ఓకే, సో ముందు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవనికి అవకాశం తగ్గుతుంది, బికాస్ దే లూజ్ దర్ ఎగ్స్. సో ఫర్టిలిటీ ఒక టెస్ట్ ఉంది AMH అని, టు నో దర్ ఎగ్ కౌంట్. సో ఇఫ్ యూ లుక్ అట్ ప్రీ సర్జరీ, అండ్ అమ్మాయి వాళ్ళు సర్జరీ చేయించుకొని వస్తారు కదా, AMH చాలా వరకు తగ్గిపోతుంది, అండ్ దెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ప్రెగ్నెంట్. అండ్ ఫైనల్లీ మేము IVF చేస్తాం కదా, IVFలోనూ వాళ్ళకి ఎక్కువ ఎగ్స్ రాదు, దే డోంట్ గెట్ మంచి ఎంబ్రోస్ రాదు, దే ఎండ్ అప్ ఫెయిలింగ్ దర్ IVF. So any patient with endometriosis, I would tell never go for surgery. Surgery should be the last resort. Okay. Because today we have got lot of medicines for pain relief. Medical management చాలా మంచి medicines ఉన్నాయి ఇప్పుడు, which is going to take care of disease. అక్కడ burden తగ్గుతుంది, pain relief అవుతుంది. So there is no need for surgery at all for endometriosis. Yes. But unfortunately many girls are going for surgeries and declining fertility తో వస్తున్నారు. So one thing, yes, వాళ్ళు by chance surgery అవసరం, వేరేం చాయిస్ లేదు, దే హ్యావ్ టు గో ఫర్ సర్జరీ, దెన్ వీ వుడ్ రికమెండ్ ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళమంటారు. అవును. దీస్ గర్ల్స్ దే షుడ్, ఈవెన్ యంగ్ అన్మ్యారీడ్ గర్ల్స్, ఎండోమెట్రోటిక్ సర్జరీ మీరు వెళ్తున్నారంటే, ఎస్పెషలీ ఓవేరియన్ ఎండోమెట్రోమా, ఇఫ్ యూఆర్ గెటింగ్ ఇట్ టచ్డ్, దెన్ యూ హావ్ టు డూ ఎగ్ ఫ్రీజింగ్. సో వాళ్ళు AMH చెక్ చేస్తాము, AMH ఇప్పుడు ఎట్లా ఉంది, సో ఆల్రెడీ అది తగ్గుతుంది, ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద బార్డర్ లైన్, దెన్ వీ టెల్ దెమ్, సో వీ జస్ట్ గివ్ ఒక 10 days ఇంజెక్షన్స్ ఇస్తాము, వీ డెవలప్ మల్టిపుల్ ఫాలికల్స్. ఒక చిన్న ప్రొసీజర్, వాళ్ళకి ఏం కుట్లు లేదు ఏం లేదు, చిన్న ప్రొసీజర్తో మేము ఒక నీడిల్ పెట్టి ఆ ఎగ్స్ని కలెక్ట్ చేసుకొని వీ కీప్ ఇట్ ఇన్ ఫ్రీజింగ్ ట్యాంక్. ఓకే, సో ఆ ఫ్రీజింగ్ ట్యాంక్లో ఇట్ విల్ మెయింటైన్ ఫర్ 5 to 10 years. సో సేఫ్ ఉంటుంది. సో అట్లీస్ట్ ఈవెన్ ఇఫ్ దే గో ఫర్ సర్జరీ, ఆ సర్జరీలో వాళ్ళకి ఏమైనా ఎగ్స్ తగ్గిపోయింది, ముందు వాళ్ళకి పిల్లల కోసం దే ఆర్ ట్రైయింగ్, దే కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు యూస్ దిస్ ఫ్రోజన్ ఎగ్స్ లేటర్. సో ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఇట్స్ అ గైడ్ లైన్. ఇప్పుడు మాకు ఎనీ ట్రీట్మెంట్ కదా, whenever we decide, we get these guidelines from various societies. ఓకే, ఇప్పుడు మాకు ఫాక్సియన్ సొసైటీ ఉంటుంది, ఇస్సారన్ సొసైటీ ఉంది, ఈవెన్ అమెరికన్ సొసైటీ, యూరోపియన్ సొసైటీ, అట్లా మాకు గైడ్లైన్స్ ఇస్తారు. హౌ డు యూ సపోజ్ టు మేనేజ్ అండ్ ట్రీట్ ఎండోమెట్రోసిస్ ఆర్ ఫైబ్రాయిడ్స్. సో దే వన్ ఆఫ్ ద గైడ్లైన్స్ ఫర్ ఎండోమెట్రోసిస్ ఇస్ నో సర్జరీ, as much as possible no surgery. If surgery is required, then we have to give an option of egg freezing, fertility preservation. సో యు ఆర్ ట్రీటింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 decades నుంచి మీరు ఎన్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని చూశారు. సో నెక్స్ట్ 2 decadesలో అసలు ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ కానీ గైనికల్ ఇష్యూస్ కానీ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? See, one, if people are not going to get aware that these are the problems happening, and preventive medicine ki, if they don't take their first step,
ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు ఇంక్రీస్ ఇంక్రీస్ అయ్యే బికాస్ అవకాశం ఎస్ బికాస్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు మేము ఉంటున్నాం కదా, ఇట్ ఈస్ ఆల్రెడీ వెరీ వెరీ కంటామినేటెడ్ ఎన్విరాన్మెంట్. సో వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ ద సోర్స్ అండ్ ట్రై టు చేంజ్. ఇప్పుడు నేను చెప్పాను కిచెన్లో ఐడియలీ వీ షుడ్ నాట్ బీ యూసింగ్ ప్లాస్టిక్స్. సో ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ వీ షుడ్ ట్రై టు గెట్ ఇన్ టు ద లైఫ్ స్టైల్. సో మెజారిటీ ఇస్ అవర్ లైఫ్ స్టైల్. సో అదిని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీ నీడ్ టు మాడిఫై దట్. So to that extent we can reduce. So lifestyle modification with preventive checkups. Okay. And this we can take care, but at the end of the day these problems increase అవుతుంది. Because ఇప్పుడు ఏమవుతుంది, పిల్లలు వాళ్ళు లేట్గా కంటున్నారు. ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ గర్ల్స్ హు ఆర్ కమింగ్ వెరీ యంగ్ నౌ డేస్. అన్ని 30 దాటారు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ ఆఫ్టర్ 30s. సో ఇది రేపు ఏమవుతుంది, ఈ 30 బదులు 35 అవుతుంది అది. Exactly. So they are going to have more and more difficulty. See, one important thing what I would want girls to understand is, once you cross 30 and 35 gynec problems increase అవుతుంది. ఎక్కువ అవుతాయి. ఫైబ్రాయిడ్స్ ఎక్కువ అవుతుంది, ఎండోమెట్రోసిస్ ఎక్కువ అవుతుంది, అడినోమైసిస్ ఎక్కువ అవుతుంది, ఆ పాలిప్స్ ఉన్నది ఎక్కువ అవుతుంది. సో ఆల్ దిస్ గైనక్ కండిషన్స్ ఎట్లా ఎక్కువ అవుతుంది, వాళ్ళకి హెల్త్ కండిషన్ అట్లా వర్సన్ అవుతుంది. వన్స్ యూ క్రాస్ 35 యు ఆర్ నాట్ గోయింగ్ టు రిమైన్ ద సేమ్ బాడీ కదా, ఇట్ గోయింగ్ టు బి లిటిల్ ఏజ్డ్ బాడీ. సో బీపీ రావచ్చు, షుగర్ వస్తుంది. సో మెడికల్ కాంప్లికేషన్స్ అక్కడ ఎక్కువ గైనక్ కాంప్లికేషన్స్ వచ్చి ప్రెగ్నెన్సీ బికమ్స్ మోర్ రిస్కీ. వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇస్ నాట్ గోయింగ్ టు బి దట్ స్మూత్. ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వస్తుంది, దే విల్ హ్యావ్ ప్రీటర్మ్ డెలివరీ, బేబీ అంత మంచిగా పెరగదు, ఐయూజీఆర్ అవుతుంది, వాటర్ ఉండదు బేబీ పక్కలో, సో ఒలిగోహైడ్రామ్లోస్, ఇదన్నీ మేము ప్లాసెంటల్ డిస్ఫంక్షన్ చూస్తున్నాము. సో ఇది ఫార్మ్ అవుతుంది. అది యంగ్స్టర్స్కి ఎట్లా ఫంక్షన్ చేస్తుంది అట్లా లేదు. ఓల్డర్ ఉమెన్కి ఆ మాయా ఫంక్షన్ తగ్గి బేబీస్ అన్నికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ అవుతుంది ప్రెగ్నెన్సీలో. దే ల్యాండ్ అప్ విత్ సిజేరియన్ అండ్ ఇట్స్ కాంప్లికేషన్స్. సో ఐడియలీ దే షుడ్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. మేము ఎంత ఎగ్ ఫ్రీజింగ్ అని చెప్తాం కదా, ఎస్ ఇట్ ఈస్ ఐడియలీ టు బి యూజ్డ్ ఆల్సో అట్ ద కరెక్ట్ టైం. జస్ట్ బికాస్ మేము ఒక ఎగ్ ఫ్రీజ్ చేశాన్ని, గర్ల్ షుడ్ నాట్ గెట్ ప్రెగ్నెంట్ అట్ 40. ఆ 40 వచ్చిన లోపల వాళ్ళ యూట్రస్ ఫుల్ ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. ఆ ఎగ్ ఫ్రీజ్ చేసి వాళ్ళు ఎట్లా యూస్ చేస్తారు? సో దిస్ అండ్ ఆల్ షుడ్ బి టోల్డ్ ఇన్ అ వెరీ నైస్ వే దట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ వాట్ హ్యాపన్స్, మెనీ గర్ల్స్ కదా, దే పోస్ట్పోన్ టెలింగ్ దట్ ఇప్పుడు మాకు యూఎస్ వచ్చేసింది. సమ్టైమ్స్ దే విల్ గెట్ ప్రెగ్నెంట్ అండ్ దే కమ్ టు టర్మినేట్ ప్రెగ్నెన్సీ బికాస్ దే హ్యావ్ టు లీవ్ టు యూఎస్ హస్బెండ్ అండ్ వైఫ్ నౌ. ఇద్దరికి అది జాబ్ వచ్చేసింది, వెళ్ళాలి, సో వీ కెనాట్ డూ దిస్ నౌ, ఆర్ దే డోంట్ వాంట్ టు ప్లాన్ నౌ. And sometimes these girls are entering their career. Now what happens for girls is, you have to understand, if you take the pregnancy decisions and all later, మీ కెరియర్లో మీరు ఇంకా అహెడ్ ఉన్నారు యాక్చువల్లీ. అక్కడ మీరు బ్రేక్ తీసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ మోర్ ఫర్ యూ దాన్ ఇన్ ద lower part of your career. Because your salary also is going to be higher, your responsibilities are going to be higher. So there the break is going to make more significant damage than in the early part. So everything is safer when you do it little early. So I would tell finish everything before 30. In fact 2 children ante 2 no meer before 30 finish cheyali. That's the right way to do things, because these problems are going to increase. So having fertility part at least finished before these, ఇదన్నీ గైనక్ ప్రాబ్లమ్స్ మేము మాట్లాడాం కదా, అదన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ మోర్ సివియర్ ఇష్యూస్ ఆఫ్టర్ 30. So before 30 everything is safer. So girls are now facing periodic pains, heavy pains face చేస్తున్నారు. సో వాటిని న్యాచురల్గా ఎలా కంట్రోల్ చేసుకోవాలి? See, today we have got very good simple methods of simple medicines ఉన్నాయి, which are not in side effects లేదు. And ఈ మెడిసిన్స్ వాళ్ళు ఎవ్రీ మంత్ తీసుకుంటేనూ ఏం కాదు. Very safe painkillers are there. So depending on the response we decide. కొన్ని మేము బేసిక్ పెయిన్ కిల్లర్తో స్టార్ట్ చేస్తాం, అందులో వాళ్ళకి రిలీఫ్ లేదంటే విల్ గో టు లిటిల్ హయ్యర్ అండ్ మోర్ హయ్యర్ పెయిన్ కిల్లర్స్ ఆర్ దేర్. సో అది మంత్ ఆన్ మంత్ తీసుకుంటే ఏం కాదు. సో మెనీ మదర్స్ ఆస్క్ మీ, ఇవ్వచ్చా ఇది ఎవ్రీ మంత్ ఇవ్వచ్చా, ఏం కాదా, రెగ్యులర్గా పెయిన్ కిల్లర్ ఇట్స్ నాట్ డైలీ కదా. వాళ్ళు ఏం తీసుకుంటారు, ఒక్క రోజు తీసుకుంటారు, ఒక 2-3 రోజు తీసుకుంటారు, అందులో మేబీ 1 or 2-3 times a day, nothing will happen. So they should be very very confident that regular painkiller use is very important, because వాళ్ళు పెయిన్ కిల్లర్ తీసుకుంటేనే వాళ్ళకి ఆ రిలీఫ్ వస్తుంది and they are able to do other activities. Otherwise it becomes very disturbing. గర్ల్స్ ఇప్పుడు మనకి పీరియడ్స్ గురించి కానీ లేకపోతే గైనికల్ ఇష్యూస్ గురించి కానీ డిస్కస్ చేయాలంటే స్టిల్ అదొక సీక్రెట్ లెక్క, అదొక షై లెక్క. మనం చూసుకుంటే ఇప్పుడు ఒక మెన్ ఒక షాప్కి వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ని ఇట్లా ఓపెన్గా తెచ్చుకుంటాడు, కానీ ఒక ఉమెన్ అయితే శానిటరీ ప్యాడ్ని క్లోజ్ చేసుకొని తెస్తుంది. అంటే అంత కాన్ఫిడెన్షియల్గా అంత సీక్రెట్గా స్టిల్ ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. మేబీ దానివల్ల కూడా గైనికల్ డాక్టర్స్ని కూడా అప్రోచ్ అవ్వలేకపోతున్నారు, అంటే ఇది ఒక సీక్రెట్ అన్న వేలో ఉంటున్నారు ఇంకా. సో అలాంటి గర్ల్స్కి ఏం చెప్తారు? Even you have to visit the doctor. Any problem you have, periods flow or anything with respect to pregnancy, fertility, everything for women it is stigma laka.
చెప్తే సో మెనీ యూనో మదర్స్ డోంట్ వాంట్ టు టెల్ ఒక Yeah. అమ్మాయికి పీరియడ్స్ ఇరెగ్యులర్ ఉందని, బికాస్ రేపు Yes, yes. అమ్మాయికి పెళ్లి అవ్వాలి. Exactly. గో సో ఫార్ టు థింక్, ఎవర్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ Yes, yes, అంతవరకు థింక్ చేస్తారని. Hmm. సో దీస్ థింగ్స్ ఇట్ ఈస్ బెటర్ యూ అప్రోచ్ డైరెక్ట్ అండ్ డైరెక్ట్లీ డాక్టర్, బికాస్ యూ గెట్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఎక్కడ మీరు గూగుల్ చెప్తారు, గూగుల్ అన్నీ కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు హ్యావ్ అ గుడ్ నాలెడ్జ్ టు అండర్స్టాండ్ గూగుల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు అది కరెక్ట్ అండ్ మీకు ఎంత అది యూస్ఫుల్ అని. గూగుల్ మే గివ్ ర్యాండమ్లీ ఎవ్రీబడీస్ ఒక కామన్ డయాగ్నోసిస్ ఇస్తుంది, బట్ అదన్నీ ఉండదు అన్ని మందిలో. సో వెన్ యూ కమ్ టు ద డాక్టర్ యూ గెట్ అ ప్రాపర్ రిఫైన్డ్ డయాగ్నోసిస్ వేర్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఫిల్టర్డ్ అండ్ యూ గెట్ మీ ప్రాబ్లమ్ ఏమని, అండ్ because of that you get the correct treatment and correct advice, and then you can be on regular follow-up. So having a good gynecologist is very important, who will be there as a guide throughout for Okay. every decision for a girl. Okay. Where every aspect of her reproductive issues could be discussed. Okay. Yes. It's very important that they have to let go of that Right. and visit the doctor. Right. Many even abortion pills are being taken over the counter. So these Exactly. things వాళ్ళు ఎప్పుడు చేయకూడదు. Where you need to come meet the doctor, diagnose correctly and take correct treatment. Otherwise any complicated cases వస్తారు, they get complications and then come. So these things all should be avoided. సో మీరు ఫీల్ అవుతుంటారా, అరే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి అబోర్షన్ పిల్స్ అనేవి కౌంటర్లో ఇస్తున్నారు అని అనుకుంటుంటారా? So it's illegal kada, they should not be Exactly. doing it. Yes, yes. Yes. So but these young girls don't know kada, so they get misdirected. So it is always better that you have any issue, visit the doctor first. It's Exactly. always the best thing to do. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ Yeah, యూ. sure. ఇట్ వాజ్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ అండ్ Yeah. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. Sure. Yes. Thank you so much. చూసారు కదా మేడం, గైనికల్ ఇష్యూస్ గురించి అసలు మిత్స్ ఏంటి ఫ్యాక్ట్స్ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. మోర్ ఓవర్ హెల్త్ చెకప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద వెల్త్ చెకప్. సో హెల్త్ చెకప్ అనేది బిఫోర్ ఉండాలి, అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ గైనికల్ ఇష్యూస్లో. సో మీరు కూడా హెగ్డే హాస్పిటల్లో మేడం అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.